మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక ముసలాయిని చూపిస్తారు. ఒక బన్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక బన్ ఇస్తారా, మీకు తర్వాత నేను మనీ ఇస్తాను అని అంటే అప్పుడు ఆ బన్స్ అమ్మే ఆయన ఏమనుకుంటాడు, ముసలోడి దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఆయన్ని తోసేస్తాడా. అక్కడికి మన హీరోయిన్ అయితే వచ్చి ఆయన్ని పట్టుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మాయి అయితే చనిపోయి ఉంటుంది, అలాగే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే వేరే అమ్మాయితో వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ గ్రాండ్ ఫాదర్ అడుగుతుంది, తాతయ్య మీరు బానే ఉన్నారా అని చెప్పి. అప్పుడు ఆ గ్రాండ్ ఫాదర్ కూడా బానే ఉన్నానమ్మా అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో పెద్దవాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తారా ఏంటి, అసలు ఎంత అయింది చెప్పండి అని అంటే $10 అయిందమ్మా అనగానే ఇంకా హీరోయిన్ అయితే గ్రాండ్ పా అయితే కొనిపెడుతుంది. సో ఆయన ఏమంటాడంటే, నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావు, నువ్వు నాకు మనవరాలు అవ్వచ్చు కదా, నా మనవన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, నేను మా మనవన్ని నీకు ఎలాగైనా ఇంట్రడ్యూస్ చేస్తానని అంటే, లేదు గ్రాండ్ పా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, నేను కష్టపడి డబ్బులు సంపాదించాలి అని అనుకున్నానని అని చెప్పి హీరోయిన్ ఒకరు కాల్ చేసి, పార్సల్ ఎక్కడుందమ్మా త్వరగా రావా ఏంటి అని అంటే, వస్తున్నాను సార్ ఆగండి అని చెప్పేసి హీరోయిన్ అయితే నంబర్ ఆ తాతయ్యకి ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికైతే చాలా కార్స్ అయితే వస్తాయి. ఆ కార్ లో నుంచి అయితే ఒక అబ్బాయి దిగుతాడు, తినే మన హీరో. ఇంకా హీరో ఏమో గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి గ్రాండ్ ఫా అసలు మీరేంటి ఎయిర్పోర్ట్ లో ఉండకుండా ఇక్కడ ఎందుకున్నారు అని అంటే, ఇంకా గ్రాండ్ బాకి కోపం వచ్చి, రే నువ్వు ఎప్పుడు లేట్ గానే వస్తున్నావు, నా మనవరాలు కూడా వెళ్ళిపోయిందిరా అని చెప్పేసి కొడతాడు. అదేంటి గ్రాండ్ పా నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా నా వైఫ్ అంటవేంటి నువ్వు అని హీరో అంటే, అప్పుడు గ్రాండ్ పా అంటాడు, రే ఫ్యూచర్ వైఫ్ రా, తను వెళ్ళిపోయింది, సరే గానీ నువ్వు నోరు మూసుకో, ఇంకా బ్లైండ్ డేట్ కి వెళ్తానికి ఫిక్స్ అవ్వు అని చెప్పేసి గ్రాండ్ పా అయితే అంటాడు. వీళ్ళైతే ఇంటికి వెళ్తారా. ఇంకా గ్రాండ్ ఫా దగ్గర అయితే హీరోయిన్ ఇచ్చిన నంబర్ ఉంటుంది కదా, తనకు కాల్ చేసి, నాకు చెస్ట్ లో సరిగా బాగాలేదుమా, నాకు కంఫర్టబుల్ గా లేదు, సో నువ్వు నా దగ్గరికి వస్తావా అని అడిగితే హీరో అంటాడు, గ్రాండ్ పా నువ్వు వేరే పెట్టుకో మాకు, ఎందుకంటే ఎక్కడో కలిసిన అమ్మాయి నీ గురించి ఇక్కడ దాకా వస్తుంది అంటే నేను నమ్మను గ్రాండ్ పా అని చెప్పి హీరో అంటే, నువ్వు చూస్తూ ఉండు తన అల్లగైనా వస్తుందిరా, నా మనసు చెప్తుంది నాకు అని చెప్పి గ్రాండ్ పా అనగానే అక్కడికి హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి, గ్రాండ్ పా నీకు ఒంట్లో బాగాలేదా, నీకు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నేను చూసిన తర్వాత నాకు మొత్తం బాగానే ఉంది మా, తినే నా గ్రాండ్ సన్, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా, ఒకసారి మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి గ్రాండ్ పా అంటే, అప్పుడు హీరో అదేంటి గ్రాండ్ పా నా ఒపీనియన్ నువ్వు అడగవా అని చెప్పేసానంటే, నీది తొక్కలో ఒపీనియన్ లే అని చెప్పేసి గ్రాండ్ పా అయితే అంటాడు. లేదు గ్రాండ్ పా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను బాగా సంపాదించాలి అని చెప్పేసి అనుకున్నాను, నీకు ముందే చెప్పాను కదా అని అంటే, అప్పుడు హీరో అవునవును నువ్వు చెప్పింది కరెక్టే, నాకు కూడా అలాగే ఉంది, నాకు కూడా ఇప్పుడు ఏం పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసి హీరో అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏమంటాడంటే, సరే గ్రాండ్ పా ఇంకా వెళ్దాం రా అని హీరో అంటే, అప్పుడు గ్రాండ్ పా ఏమో ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలంటున్నావు, మా వల్ల ఏమైనా భయపడుతున్నావా, లేదంటే పెళ్లి చేసుకుంటే మేము ఏమైనా టార్చర్ చేద్దాం అనుకుంటున్నావా, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నిన్ను అసలు కష్టపెట్టకుండా చూసుకుంటాడు మా మనవడు నిజంగా అని చెప్పి గ్రాండ్ పా. అప్పుడు హీరో అంటాడు, మేమేం పెద్ద ఉన్న వాళ్ళం కాదు, మా తాతయ్యకి కొంచెం డెమినిషియా ఉంది, మేమేమంత రిచ్ కూడా కాదు, నేనైతే నేను సరిగ్గా చూసుకోలేనేమో, అలాగే నాకు సరైన జాబ్ కూడా లేదు అని హీరో అయితే చెప్తూ ఉంటాడా. అప్పుడు హీరోయిన్ కి అయితే కాల్ వస్తుంది, మీ అమ్మ ట్రీట్మెంట్ కి మేము మనీ ఇచ్చాము కదా, నువ్వు ఆ మనీ మాకు ఎప్పుడు ఇస్తావు, మాకు 2 lakhs కావాలని అంటే, అప్పుడు హీరోయిన్ ఏంటి 2 lakhs ఏంటి, మేము తీసుకుంది 1 lakh కదా అని అంటే, లేదమ్మా ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వాలి, ఇవ్వకపోతే తెలిసింది కదా నిన్ను ఇంట్లో నుంచి తోసేస్తాము అని అంటే, అప్పుడు హీరోయిన్ సరే మీకు ఎలాగైనా కడతాను అని చెప్పేసి అంటుంది. హీరో గ్రాండ్ పా అంటాడు, గ్రాండ్ పా అమ్మాయి ఎలా ఉండదో మనకు తెలియదు, అసలు ఫస్ట్ నుంచి అమ్మాయి ఎలా ఉండదో కూడా నాకు తెలియదు, అలాంటిది తన్ని పెళ్లి చేసుకోమంటావేంటని అంటే, అప్పుడు గ్రాండ్ పా నాకు తెలుసు తను చాలా మంచిదని నాకు తెలుసు, తను అసలే గుడ్ గర్ల్ అనగానే హీరోయిన్ తో అంటాడు, నీకు ఇప్పుడు నా సిచ్యువేషన్ తెలిసింది కదా, రేపొద్దున నాతో ఉంటే నీ లైఫ్ చాలా అంటే చాలా హార్డ్ అయిపోతుంది, ఇంకా నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంటే, అప్పుడు హీరోయిన్ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటుంది. హీరో అంటాడు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని. అప్పుడు హీరోయిన్ అవును నేను చేసుకుంటాను కానీ ఒక కండిషన్ అనగానే, అప్పుడు గ్రాండ్ పా సరే అమ్మా చెప్పు అంటే, నాకు పెళ్లి కూతురుగా 2 lakhs కావాలి అని అనగానే, అప్పుడు హీరో ఇప్పుడు నీ ట్రూ కలర్స్ ని బయట పెట్టావా అమ్మా, ఇప్పుడు నువ్వు ఎలా అందానో నాకు తెలిసిపోయింది అని చెప్పి హీరో అయితే అనుకుంటే, అప్పుడు గ్రాండ్ పా సరే మా నీకు ఎలాగే నా మనీ ఇస్తాను, నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకుంటావు కదా, నా మనవడు చాలా మంచోడు మా అని చెప్పి ఇతనైతే అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో సరే గ్రాండ్ పా మీకు ఎలాగైనా సరే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని అంటే, లేదమ్మా ఇప్పుడు మన ఫ్యామిలీ కాబట్టి మనం అలా చేయకూడదు అని చెప్పి ఇంకా గ్రాండ్ పా అయితే అంటాడు. ఇంకేమంటాడంటే, సరే మనం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికెట్లు తీసుకుందామా అని చెప్పేసి అనగానే, ఇంకా వీళ్ళిద్దరికి అయితే మ్యారేజ్ అవుతుంది, ఇంకా సర్టిఫికెట్స్ కూడా వస్తాయి అనమాట. హీరోయిన్ అనుకుంటుంది, నేను ఇప్పుడే ఒక స్ట్రేంజర్ మీట్ అయ్యి దాన్ని ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకునే బయటకు వస్తుంటే, ఇంకా గ్రాండ్ పా ఏమో మీ ఇద్దరు చాలా పర్ఫెక్ట్ మ్యాచ్, ఇంకా మా పిల్లవాడిని బాగా చూసుకోమా, ఒకవేళ వాడిని ఏమైనా చేస్తే నేను వాడిని కొడతాను అని చెప్పేసి అప్పుడు హీరో సరే తాతయ్య తను నన్ను బాగానే చూసుకుంటుంది, ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు.
సరే హీరోయిన్, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి నీ నంబర్ నాకు ఇవ్వు, ఇంకో నా ఫోన్ లో సేవ్ చేయని చెప్పేసి అంటాడు. ఇంకా హీరో వెళ్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో ఆపి, నేను నీకు ఒకటి చెప్పాలేనంటే అప్పుడు హీరో నేను చాలా పూర్, ఇంకా నువ్వు నన్ను డబ్బులు అడగమాకు అని అంటే, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే బ్రైడ్ గా నాకు 2 lakhs ఇచ్చారు కదా, ఆ మనీ నాకు వద్దు, నువ్వే తీసుకో. ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం అవసరం ఉందని చెప్పేసి అడిగాను, కానీ ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. నాకు జాబ్ వచ్చింది, నాకు ఆ జాబ్ లెటర్ వచ్చింది, సో నేను జాబ్కి వెళ్తాను, నువ్వు ఈ మనీ తీసుకో అని చెప్పి హీరోయిన్ అయితే అంటే, అప్పుడు హీరో ఏమో ఎందుకు ఇలా అంటున్నావు, ఇది నీ మనీ కదా తీసుకోనంటే, లేదు లేదు నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, సో నేను ఆ జాబ్కి అయితే వెళ్తాను, ఇంటర్వ్యూ ఇస్తాను, ఎలాగో నేను మనీ సంపాదిస్తాను అనగా హీరో మనసులో అనుకుంటాడు, నేను హీరోయిన్ గురించి ఏమైనా తప్పుగా అనుకున్నానా అని అనుకుంటుంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ అయితే బాస్ అని చెప్పేసి వస్తాడా. ఇంకా హీరోయిన్ అయితే గట్టిగా పట్టుకుని రే పోరా పోరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పి హీరో అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా హీరో ఏమో వెళ్ళి కారులో వెళ్తే కూర్చుంటాడు. ఇంకా అసిస్టెంట్ ఏమో బాస్ మీకు మ్యారేజ్ అయిపోయిందా, అది ఆ పిల్లతో అని చెప్పి అని అసిస్టెంట్ అయితే అంటాడు. ఇంకా హీరో కూడా అవును, ఇంకోటి ఏంటంటే ఇదంతా మా గ్రాండ్ ఫాదర్ వల్లే జరిగింది, అలాగే అమ్మాయి గురించి నాకు ఎక్కువగా తెలీదు, అందుకే నా ఐడెంటిటీని నేను రివీల్ చేయలేదు, సో మీరు కూడా చేయకండి, టైం వచ్చినప్పుడు తనకి నేనే చెప్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కంపెనీకి అయితే వెళ్తే అక్కడ ఇంటర్వ్యూస్ అయితే బీన్ అవుతాయి. ఇంకా పక్కనే ఉన్న అమ్మాయి శీషితో అయితే మాట్లాడుతుంది హీరోయిన్. ఫో కంపెనీ ఒక CEO తనైతే ఈ రోజు వస్తున్నాడంట, తను ఇప్పుడు దాకా మనం ఎవరు చూడలేదు అని అనగానే అప్పుడు హీరోయిన్, ఓ ఇది పెద్ద కంపెనీయా, అది కూడా ఫూ అనే ఆయన CEO అనంటే పక్కన అమ్మాయి, అవును ఫూ అనే ఆయన చాలా అంటే చాలా మంచి ఆయన, తనైతే ఇప్పుడు ఈ కంపెనీకి అయితే వస్తున్నారు, సో తనే మన CEO, తన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారంట, ఆయనకి ఇప్పుడు దాకా పెళ్లి కాలేదంట అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉంటారా. ఇంకా హీరోయిన్ ఏమో అవునా అని అంటే, ఇంకా ఇంటర్వ్యూలో అయితే హీరోయిన్ ని పిలిస్తే హీరోయిన్ ఏమో డిజైన్ పట్టుకుని అయితే అక్కడికి వెళ్తుందా, అక్కడికి రెన్ అయితే వస్తుంది. రెన్ వచ్చింగానే హలో మ్యామ్ అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకురమ్మే అంటుంది. ఈ రెన్ ఎవరో కాదు, ఫూ కంపెనీలో ఈ రెన్ వాళ్ళ అంకుల్ అయితే పనిచేస్తున్నారు, సో అందుకే రెన్ కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. హీరోయిన్ అయితే రెన్ చూసి షాక్ అవుతే ఇంకా రెన్ ఏమో హో నువ్వా అంటుంటే అప్పుడు ఇంటర్వ్యూ తీసుకురమ్మే అంటుంది. ఏంటి మీకు ముందే తెలుసా అంటే అప్పుడు రెన్ ఏమో తెలుసు, ఎందుకంటే ట్యూషన్ లో తిరిగి చాలా మనీ ఇచ్చేవారు, అది కూడా తిన చాలా బాగా చదువుతుందని చెప్పేసి తిన మనీ అయితే మొత్తం క్లాస్ మొత్తం ఇచ్చేవారు, దాన్ని మనం మనీ అంటాం కన్నా ఒక చెత్త అనొచ్చు, ఎందుకంటే తిన ఒక అడుక్కునేది అని చెప్పేసి అందరి ముందు అంటుంది, హీరోయిన్ ని ఇన్సల్ట్ చేస్తుంది. హీరోయిన్ అంటుంది ఈ ఇంటర్వ్యూకి సంబంధించినవి ఇవి కాదు కదా, ఇలాంటి అడగకూడదు కదా అని అంటే ఇవి ఇంటర్వ్యూకి సంబంధించినవి అని చెప్పి ఏమైతే అంటుందా. అలాగే నువ్వు ఏ జాబ్ చేసావు లాస్ట్ అని చెప్పేసి అని అడిగితే ఫుడ్ డెలివరీ జాబ్ చేశానని చెప్పి హీరోయిన్ అనగానే ఓ ఫుడ్ డెలివరీ జాబ్ అని చెప్పేసి ఇక్కడ అందరూ నవ్వుతూ ఉంటారు. ఏ ఫుడ్ డెలివరీ చేసిన అమ్మాయి ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వకూడదా ఏంటి అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు రెన్ అంటుంది ఇక్కడ ఫుల్ డెలివరీ చేసేవాళ్ళు అలాగే ఏయో జాబులు చేసేవాళ్ళు క్లీనర్స్ కి ఇక్కడ జాబ్స్ అయితే ఉండవు, ఎందుకంటే మీ అన్నయ్య ఒక లోవర్ జాబ్స్ కాబట్టి. అప్పుడు ఏమంటుంది అవునవును నువ్వు ఒక ఫుడ్ డెలివరీ చేసే అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎలా ఇస్తాము అని అంటే, మీరు ముందు డిసైడ్ చేసేక ముందు ఒకసారి నా ఎలా ఉన్నాయి డిజైన్ బాగుందా లేదా చూడొచ్చు కదా అని అంటే, హో నిజమా నువ్వంత బాగా చేస్తావా అయితే నీ డిజైన్ చూపించు అని అంటే, అప్పుడు రెన్ అయితే ఫస్ట్ నాది చూపిస్తాను అని అంటుంది. సో వీళ్ళిద్దరిది అయితే ఒకటే ఉంటుంది అనమాట, ఒకేలా ఉంటుంది. రెన్ అంటుంది తిన నా ఇన్ని కాపీ చేసింది అని చెప్పి, ఇంకా రెన్ అంటే అప్పుడు హీరోయిన్ లేదు ఇది నాది, ఫస్ట్ నువ్వు కాపీ చేసావు ఇది, ఎందుకంటే నాకు స్కూల్లో ఇది అవార్డ్ కూడా వచ్చింది, నువ్వే కాపీ చేసావు, నీ డిజైన్ అని చెప్పి ఎలా అనగలుగుతున్నావు అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు రెన్ లేదు ఇది నా డిజైన్, ఎందుకంటే నా కంప్యూటర్ లో సేవ్ అయ్యి ఉంది కాబట్టి సో నేను ఇక్కడ తీసుకొచ్చానంటే అప్పుడు హీరోయిన్ సరే అయితే నువ్వు ఈ డిజైన్ వేయడానికి నీకు ఇన్స్పిరేషన్ అవ్వరు, నువ్వు దేన్ని చూసి డిజైన్ వేసావనంటే అప్పుడు రెన్ నేను ఎప్పుడు వేసాను కాబట్టి నాకు ఎలా గుర్తుంటుంది, నాకు గుర్తులేదు అది ఎప్పుడుదో కాబట్టి అని రెన్ అంటే హో అవునా నీకు గుర్తులేదా, అది నువ్వు వేసిన దానివి నీకు గుర్తులేదా, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు నా హోంవర్క్ ని కాపీ చేసేదానివి, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాపీ చేస్తున్నావు అని ఇంటర్వ్యూ తీసుకురామంటుంది కదా. తినేమనుకుంటుందంటే ఈ అమ్మాయికి ఎలాగో బ్యాక్గ్రౌండ్ లేదు, హీరోయిన్ కి తినచ్చ ఒక ప్యూర్ గోల్ కాబట్టి నేను తిన్నైతే పాస్ చేయలేను అని చెప్పేసి ఓకే మ్యామ్ నేనైతే నేను నమ్మను, ఎందుకంటే ఇది రెన్ వేసినట్టే ఉంది కాబట్టి, సో నేను నువ్వు టాపర్ అనేసుకోమకు, ఎందుకంటే మా రెన్ మ్యామ్ వేసింది నువ్వు కాపీ చేసావు అని అంటే, ఇంకా హీరోయిన్ ఏమో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇది నేను వేసింది, అసలు ఇక్కడ ఎవరు కాపీ చేశారు, కాపీ చేసింది ఆ అమ్మాయి, సో మీరు రెన్ అనరు ఏంటనంటే ఏంటి ఇప్పుడు నేను కాపీ చేశానంటుంది ఏంటి అని చెప్పి ఇంకా రెన్ అంటే ఇంకా ఏమైతే ఇంటర్వ్యూ చేసామైతే ఆ పేపర్స్ అయితే కొడుతుంది. ఇంకా హీరో ఏమో బయట ఏంటి అంత గోలా అని అంటే ఒక 2 ఇంటర్వ్యూస్ ఇస్తానికి వచ్చారు, వాళ్ళిద్దరు అయితే సేమ్ ఒకేలా ఉన్నాయి, సో దీంట్లో ఎవరిది కరెక్టో చూడాలంటే అప్పుడు హీరో
హీరోయిన్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట ఒరిజినల్గా. అండ్ అలాగే రెన్నిదైతే కాపీ ఉంటుంది. సో రెన్నిది కాపీ అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అని కూడా చెప్తాడు. అయినా మేనేజర్కి తెలియదా ఏంటి నా దగ్గర దాకా తీసుకొచ్చారు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా ఈ రోజు ఎలాగైనా తేల్చాలని చెప్పి అక్కడికైతే వెళ్తాడా. హీరోయిన్ ఏమో తన పేపర్స్ అయితే తీసుకుంటుంటే రెన్ అయితే తొక్కి నీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయికి జాబ్ వచ్చేస్తుంది అనుకుంటున్నావా ఏంటి అని అంటే ఇక్కడి నుంచి నువ్వు కాల్ది అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. నేను వెళ్ళి సీఈఓతో మాట్లాడతానని చెప్పి హీరోయిన్ వెళ్తుంటే సరే వెళ్ళమ్మా వెళ్ళి చూద్దామని చెప్పేసి వీళ్ళైతే అంటారు. హీరోయిన్ అయితే అలా వెళ్తుంటే ఇంకా హీరో అయితే ఎదురుగా వస్తాడు. సో హీరోని చూసి హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. హీరో కూడా షాక్ అవుతారు. ఇంకా హీరోయిన్ అంటుంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు. ఇంకా వాళ్ళైతే మిస్టర్ ఫూ అనగానే నువ్వేనా మిస్టర్ ఫూ అంటే లేదు లేదు నేను కదా మిస్టర్ ఫూ తినా తినా అని హీరో అంటే అప్పుడు అసిస్టెంట్ ఏమో ఏం మాట్లాడుతున్నారు బాస్ అని అంటే రే రే అర్థం చేసుకోరని చెప్పి కళ్ళతో సైన్ చేయంగానే అప్పుడు హీరో అవును నేను ఫూ వాళ్ళ అసిస్టెంట్ ని తినే మీ ఫ్యూ అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. నేను హీరోయిన్ అంటే ఏదో అనుకున్నాను కానీ తినలో ఇంత టాలెంట్ ఉందని మాత్రం అనుకోలేదు అని చెప్పి హీరో అయితే మనసులో అనుకుంటాడు. హీరో వాళ్ళ అసిస్టెంట్ అంటారు రే నీ వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది ఇక్కడ ఉన్న వాళ్ళు అనగానే అప్పుడు హీరో సారీ బో సారీ అనగానే అక్కడ మేనేజర్ అయితే హో మీరే నా కొత్త వాసు అని చెప్పేసి ఏమైతే అంటుంది. అలాగే ఏమంటుందంటే మీకు వెల్కమ్ పార్టీ ఇవ్వలేకపోయాను అనగానే అయినా నా ఓన్ కంపెనీకి నేను వస్తానికి నాకు ఏమైనా రూల్స్ కావాలా అండ్ అలాగే నాకు ఏమైనా రైట్స్ కావాలా అయినా మీకు అసలు పని చేయడమే రాదు నన్ను వెల్కమ్ కూడా ఎలా చేయాలో కూడా మీకు తెలియదు అనగానే అప్పుడు ఏమైతే సారీ బాస్ ఇంకోసారి కన్ఫర్మ్ గా చేస్తాం అనగానే హీరోయిన్ పట్టుకుని తిన బయట పడేస్తామా అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో ఏమో అయినా తిన్ని ఫస్ట్ తిన్న వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి హీరో అంటే అయినా నువ్వు లిటిల్ అసిస్టెంట్ కదా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి మేనేజర్ అంటే ఇక హీరో ఏమో రీ చెప్పరా అనగానే అవును ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే నువ్వు హీరోయిన్ కాదు అని చెప్పి అసిస్టెంట్ అయితే అంటాడు. అయ్యో మీరు ఏం మాట్లాడుతున్నారు బాస్ మీకు ఏమైనా అర్థమవుతుందా ప్లీజ్ నేనేం తప్పు చేయలేదు కదా అని అంటే అప్పుడు అసిస్టెంట్ లేదు ఇంకా హీరోనే మాట్లాడతాడు అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో అంటాడు అయినా నువ్వు మేనేజర్ వేనా అసలు ఎవరు కాపీ చేశారా అనేది అసలు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడు అక్కడ రెండు కాపీ చేసింది హీరోయిన్ కాదు హీరోయిన్ దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉందో నువ్వు చూసావా అని అంటుంటే అప్పుడు మేనేజర్ నేను చూసాను సార్ మీరు కొంచెం తప్పుగా చూసినట్టు ఉన్నారు సరిగా చూడండి అని అంటే అప్పుడు హీరో అయినా నేను సరిగా చూడలేదంటావేంటి నువ్వు అది కాదు సార్ సరిగా చూడండి సార్ అని చెప్పేసి ఇంకా ఏమంటుండే ఈ కంపెనీలో ఉండడానికి నీకు అసలు వీల్లేదు అసలు నీకు అసలు రైట్సే లేవు నువ్వు డిజర్వ్ చేయవు అనగానే అప్పుడు అసిస్టెంట్ కూడా అవును నీకు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నీకు అసలు క్వాలిఫైడే లేదు మీరు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోండి అనగానే అప్పుడు అయితే ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది కానీ వెళ్ళిపోమంటాడా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసిస్టెంట్ అంటాడు నీ వర్క్ చాలా బాగుంది సో మా కంపెనీలో నువ్వు జాయిన్ అవుతావా అని అంటే నేను జాయిన్ అవుతానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ ఇంత మంచిదని చెప్పి నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ అంటుంది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటే అప్పుడు హీరో నేనా నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నా అని తెలిసి నేను కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను అనగానే అప్పుడు హీరో నేను చాలా షాక్ లో ఉన్నాను ఎందుకంటే నువ్వు సీఈఓ అసిస్టెంట్ అంటే అసలు నేను నమ్మలేకపోతున్నానని చెప్పి హీరోయిన్ అంటే అదా నేను బాస్ తో ఇది వరకు చాలా హెల్ప్ చేశాను అలాగే కొన్ని టాస్కుల్లో కూడా నేను చాలా హెల్ప్ చేశాను సో అందుకే తనైతే నన్ను డ్రైవర్గా అయితే యూజ్ చేసుకుంటారు ఒక్కోసారి సో అందుకే నేను ఈ కంపెనీలో ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాను అని చెప్పి హీరో అంటే నువ్వు డ్రైవర్వా ఓకే అని చెప్పి హీరో అయితే అంటుంది. అవును ఈ రోజే నా ఫస్ట్ డే వర్క్లో అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటే అప్పుడు హీరోయిన్ థ్యాంక్స్ నన్ను హెల్ప్ చేసుకున్నందుకు అని అంటుంది. అప్పుడు హీరో ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు ఇది మన ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా అని అంటే సరే కానీ ఈరోజు నైట్ మా ఇంట్లో ఉంటావా అని అంటే అప్పుడు హీరో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు హీరోయిన్ నేను అలా కాదు నేను ఆ ఉద్దేశంలో అంటలేదని అంటే అప్పుడు హీరో నువ్వు నా మీద అలాంటి ఐడియాస్ పెట్టుకో మాకు ఎందుకంటే నేను అలాంటి కాదు అని అంటే హీరోయిన్ అనుకునేది ఇంట్లో నేను తన రెంట్ సేవ్ అవుతుంది అని చెప్పేసి నేను మా ఇంట్లోకి రమ్మన్నాను అంతేగాని తనేంటి అలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటే బయట ఎవరో తలుపు అయితే కొడతాడు. హీరోయిన్ అయితే వెళ్తుంది. ఇంకా హీరో అయితే ఉంటాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే నేను రెంట్ కట్టలేదని చెప్పి నేను ఇంట్లో నుంచి గెంటేశారు అని చెప్పేసానంటే అసలు ఏం జరుగుతుందంటే గ్రాండ్ పా అయితే హీరోయిన్ అయితే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఎందుకంటే హీరోకి మ్యారేజ్ అయింది కదా సో హీరోయిన్ తో ఉండాలని చెప్పి ఇంకా ఈయన ఏమంటాడంటే నీకు మ్యారేజ్ అయింది కదా సో నువ్వు హీరోయిన్ తో ఉండాలి అని అంటాడు. అందుకే హీరో అయితే వచ్చేసి ఉంటాడు. కానీ హీరో ఏం చెప్పుంటాడంటే ఇలా రెంట్ కట్టలేదు అని చెప్పేసి నన్ను గెంటేశారు అని చెప్పేసి అంటాడు. సో హీరోయిన్ కూడా సరే లోపలికి రా అంటుంది. ఇంకా హీరో ఏమనుకుంటాడంటే ఈ లివింగ్ రూమ్ నా బాత్రూమ్ కన్నా చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. అలాగే ఆ ఫర్నిచర్ కూడా చాలా ఎలా ఉందంటే అది ఒక అవుట్ డేట్ ఎలా ఉంది అని అనుకుంటాడు. ఇంకా కరెంట్ పోయి ఉంటే ఇంకా హీరో ఏమో దెయ్యం అనగానే అప్పుడు హీరోయిన్ ఏంటి నువ్వు ఇంకా చిన్న పిల్లలాగా భయపడుతున్నావు ఇక్కడ దెయ్యం ఏం లేవు అలాగే నువ్వు ఇంకా చీకటంటే భయపడతావా అని చెప్పి హీరోయిన్ అవుతుంటే లేదు నేనేం భయపడట్లేదు నీకు ఏమైనా చెప్పానా ఏంటి అని చెప్పి హీరో అయితే అంటాడా. ఇంకా హీరోయిన్ ఏమో ఇక్కడ అలాగే కరెంట్ పోతూ ఉంటుంది అదేంటి నువ్వు రెంట్ తీసుకున్నప్పుడు అక్కడ కరెంట్ పోలేదా అని చెప్పేసి హీరోయిన్
హీరోయిన్ అయితే అడుగు నీకేమైనా ఆకలిగా ఉందనంటే అప్పుడు హీరో నాకేం ఆకలిగా లేదంటాడు, కానీ కడుపులో అయితే సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి అయితే తింటూ ఉంటారు. నువ్వు వంట మా సిస్టర్ లిల్లు కన్నా బాగా చేస్తున్నావు అని అనగానే అప్పుడు హీరోయిన్ లిల్లు ఎవరు అని అడిగితే అద్దా మా రూమ్మేట్ వాళ్ళ సిస్టర్లే అని చెప్పి హీరో అయితే అంటాడు. అవునా, నేనైతే ఎప్పుడో ఒక్కసారి వండుతాను, ఎందుకంటే నాకు నేను ఒంటరిగా ఉండటం అలవాటైపోయింది. నా ఎంగేజ్ లోనే మా అమ్మ చనిపోయింది, అలాగే మా ఫాదర్ అయితే వేరే ఆంటీతో వెళ్ళిపోయాడు, అందుకే నేను ఇంత లోన్లీగా ఉన్నానని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు హీరోకి ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకేమంటాడంటే నువ్వు ఎప్పటి నుంచో నువ్వు ఒంటరిగా ఉన్నావా అంటే నీకు నువ్వే చూసుకున్నావా అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. అయినా ఇప్పుడు ఏమైంది, నేను బాగానే ఉన్నాను కదా, చూడు నేను ఎంత బాగున్నాను, నేను ఒంటరిగా ఉన్నా సరే నేను బాగానే ఉండగలను అని చెప్పి హీరోయిన్ అయితే ఈ రోజు నైట్ నువ్వు ఒంటరిగానే ఉండు, ఎందుకంటే నాకు ఒక పార్సిల్ ఇచ్చేది ఉందనమాట అని అంటే అప్పుడు హీరో నేను ఒంటరిగా ఉండాలా, నేను ఉండను, నేను నీతో వర్క్ వస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో లేదు లేదు నువ్వు రాకూడదు అని అంటే అప్పుడు హీరో లేదు నేను వస్తాను అని అంటాడు. నువ్వు అయినా ఈ జాబ్ ఎందుకు మానేయచ్చు కదా అంటే అప్పుడు హీరోయిన్ నేను డబ్బులు సంపాదించాలంటే ఇదే చేయాలి అని అంటుంది. హీరో అంటాడు అయినా నువ్వు ఫుడ్ డెలివరీ ఏంటి ఇంతలా చేస్తున్నావు, ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ లో అక్కడ అసలు లిఫ్ట్ కూడా లేదు, అలాంటిది నువ్వు నడుచుకుంటూ 30వ ఫ్లోర్కి వెళ్ళావు, ఎందుకు నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు, నేను నీకు చెప్తున్నాను కదా ఈ జాబ్ ఇంకా చేయమాకు అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు ఇంకా చేయమాకు అంటున్నావు, నువ్వేమైనా నన్ను సపోర్ట్ చేస్తావా ఏంటి అని అంటుంది. ఇంకేమంటుందంటే అయినా నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమో అవును నేను సపోర్ట్ చేస్తానని అంటే అలా ఏం కాదు నిన్ను నువ్వు చూసుకో ఫస్ట్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా. ఒక కార్ అయితే వెనకాల నుంచి ఎత్తి గుద్దేస్తే ఇంకా హీరోయిన్ ఏమో ఎవరది అని చెప్పేసి అంటే అక్కడ రెన్ అయితే దిగుతుంది. ఇంకేమంటుందంటే చూడు నా కారు నువ్వేం చేసావు, అసలు అది నా బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్పి అమ్మాయి అయితే అంటుందా. అయినా నువ్వే మమ్మల్ని గుద్ది ఏంటి మనీ అడుగుతున్నావు, అలాగే అవి ఆల్రెడీ స్క్రాచెస్ అయి ఉన్నాయి, ఏంటి మమ్మల్ని స్కామ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి హీరోయిన్ అంటే అయినా నా బాయ్ ఫ్రెండ్ది BMW కార్, దాన్ని మీరు చాలా అంటే చాలా నాశనం చేశారు కాబట్టి 500,000 యూన్స్ కావాలి నాకు అని చెప్పానండి. అయినా ఇంతలా స్కామ్ చేస్తున్నావు ఏంటి నువ్వు, అయినా నువ్వు ఇంకా నేర్చుకోవాలే, సరే మా వీళ్ళతో మనకెందుకు మనం ఇద్దరం కలిసి వెళ్దాం పదా అని చెప్పేసానంటే అప్పుడు రేన్ అయినా నువ్వు ఒక డ్రైవర్వి, నువ్వేదో పెద్ద ఫ్యూల్ అలాగే కంపెనీ ఓనర్ లాగా యాడ్ చేస్తున్నావు ఏంటి అని అంటే అప్పుడు హీరోయిన్ డ్రైవర్ అయితే తనకి చాలా స్కిల్స్ ఉన్నాయి తెలుసా, ఎంత బాగా డ్రైవ్ చేస్తాడో తెలుసా, నా హస్బెండ్ ఏమనుకోనంటే అప్పుడు రెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు వీళ్ళిద్దరైనా నిన్ను బుల్లీ చేసింది వర్క్లు అని అంటే అప్పుడు రెన్ అవును వీళ్ళిద్దరైనా, ఈ సూట్ ఇటలీనే కదా డ్రైవ్ చేసేది, అలాగే ఇది ఫూ కంపెనీ వాళ్ళే ధరిస్తారు, నువ్వు రిచ్ కాదు కదా మరి రిచ్ గా ఉన్నట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి రెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ అయితే అంటాడు. అప్పుడు రెన్ అంటుంది అయినా వీళ్ళిద్దరు అసలు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కువ ఉండారు, అలాంటిది వీళ్ళిద్దరు ఇటలీ గురించి మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి హీరోయిన్ అంటుంది ఇంకా మీరు మాట్లాడదాం అయ్యిందా ఇంకా మేము వెళ్తాము అనగానే అప్పుడు హీరో పెట్టుకున్న వాచ్ని చూసి ఈ వాచ్ ఫూ కంపెనీలో ఉన్న CEO అనే కదా పెట్టుకునేది, అయినా నువ్వు పెట్టుకున్నావేంటి, నువ్వు CEO అవా ఏంటి అని చెప్పి తినైతే అడుగుతుంటే అప్పుడు రెన్ అలా ఏం కాదు వీడు CEOకి కొంచెం క్లోజ్ అందుకే వాళ్ళే పెట్టుకున్నాడు వీడు, అంతకు మించి వీడికి అంత సీన్ లేదు అనగా అప్పుడు హీరోయిన్ ఏంటి అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అంటున్నారు, ఊరుకుంటున్నానని చెప్పి నా బాయ్ ఫ్రెండ్ ఏది పడితే అది తిట్టకండి తిన నా హస్బెండ్ అర్థమవుతుందా. అప్పుడు రెన్ ఇంకా ఆకుండా మీరు వచ్చి ఒక పూర్ పీపుల్ అసలు మీరు దేనికి పనికి రాదు అనగానే ఇంకా హీరోయిన్ కి మొత్తానికి మండిపోతుంది. హే ఏమన్నావే ఏంటి నువ్వు పడతాను అంతేగాని నా హస్బెండ్ అంటే అసలు ఊరుకొని చెప్తున్నానని చెప్పి హీరోయిన్ వెళ్తుంటే ఇద్దరు దీనికి బాగా రిగ్రెట్ ఫీల్ అవుతారని చెప్పి హీరో అయితే అంటే అప్పుడు నువ్వు చాలా CEO నవల్స్ చదువుతున్నావు అనుకుంటా అందుకే ఇలా మాట్లాడుతున్నాను కానీ ఇంకా హీరో ఏమో సరే మీకు మనీ కొడతాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో ఆ ఫోన్ తీసుకుని రే మన దగ్గర మనీ లేవు కదరా ఎలా వేస్తున్నావు వాళ్ళకి అని అంటే నేను చెప్తాను ఆగుమా నీకు తెలియదు అని అనగానే అప్పుడు రెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు మీరు పూర్ కదా సో పూర్ లానే ఉండండి రిచ్ లా చేయకండి అనగానే అప్పుడు హీరోయిన్ ఏంట్రా మనీ అంటున్నావు అనగానే నేను చెప్తాను ఈ మనుషులతో నాకు ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పి హీరో అయితే మనీ అయితే కొడతాడు. రెన్ అయితే ఫుల్ షాక్ అవుతుంది అలాగే ఫూ గ్రూప్ నుంచి అయితే మనీ వచ్చుంటాయి ఇంకా వీడైతే అంటాడు ఫ్రూ గ్రూప్ నుంచి వచ్చినాయంటే మీరు CEO అని అనగానే అప్పుడు రెన్ కూడా అడుగుతుంది నేను చెప్పాను కదా మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు అని చెప్పి అని హీరో అంటే అప్పుడు వీళ్ళైతే అలా ఆలోచిస్తూ ఉండి అప్పుడు హీరోయిన్ ఏమో ఇంత మనీ ఎక్కడేరా నువ్వు అసలు ఏం చేసావు అని చెప్పేసి అడుగుతుంది హీరోని. ఇవి నాకు అడ్వాన్స్ గా ఇచ్చారు ఈ నా శాలరీ నేను ముందే మా బాస్ అడిగితే దాన్ని నాకు వేశారు అని చెప్పేసి హీరో అంట అది అనుకున్నా నాకు తెలుసు నువ్వు ఇలాంటి డైవర్స్ కి ఇలాగే వస్తాయి మనీ నాకు తెలుసు అని చెప్పి రెన్ బాయ్ ఫ్రెండ్ అయితే ఎక్కువ వాగుతూ ఉంటాడు. హీరో మనసులో అనుకుంటారు అయ్యో కంపెనీ అకౌంట్ నుంచి కొట్టానే ఈసారి నుంచి నా అకౌంట్ నుంచి కొట్టాలి అని చెప్పేసి హీరో అయితే మనసులో అనుకుంటాడు. అయినా మీలాంటి పూర్ పీపుల్ తో మాకెందుకులే అని చెప్పి రెన్ అంటుంటే ఇంకా హీరోయిన్ కి ఇప్పుడు దాకా తట్టుకుంది కదా ఇంకా అంటుంది నా హస్బెండ్ నువ్వు ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు నీకు ఎంత దయను ఉంటే చేస్తావా అని చెప్పి ఇంకా
తన మీదకైతే వెళ్ళిపోతుంటే హీరో అయితే ఆపుతాడు. సరే మా ఆగు ఆగు అని చెప్పి, హే మీకు మనీ ఇచ్చేసాం కదా, ఇక ఇక్కడి నుంచి వెళ్ళండి, ఏంటి మీ గోల ఇంకా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఏమో నువ్వు వాళ్ళకి ఎందుకు మనీ ఇచ్చావు అని చెప్పి ఏడుస్తుంటే, నీకు ఇప్పుడు ఒక మ్యాజిక్ ట్రిక్ చూపినా అని అడుగుతాడు. సో హీరో ఏమో ఒకరికి కాల్ చేస్తారన్నమాట. తనైతే రెండు వాళ్ళ కార్కి అయితే అడ్డంగా వస్తాడు తన కార్తో. హీరోయిన్ ఏమో అక్కడ ఏదో జరుగుతుంది పద వెళ్ళి చూద్దాం అనగానే, ఇంకా తినైతే ఈ హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట. సో తినైతే వచ్చి, మీరు నా కార్కి ఎందుకు ఇలా డ్యామేజ్ చేశారు, నాకు మనీ ఇవ్వండి అనగానే, రెంట్ అయితే 5,000 ఇస్తాం చాలా అని అంటే, లేదు అది మాకు సరిపోదు, నాకు 90,000 కావాలి అని చెప్పేసి ఇంక ఈయనైతే అంటాడు. అప్పుడు రెన్ బాయ్ ఫ్రెండ్ ఏమో, ఏంటి మా దగ్గర నుంచి దొంగతనం చేస్తున్నావా డబ్బులు అని అంటే, రే ఎక్కువ మాట్లాడమంటే ఈ రోజు నేను చంపేస్తానని చెప్తున్నాను అని చెప్పి ఈయనైతే అంటాడు. హీరోయిన్ ఏమో, చూసారా మీరు మమ్మల్ని మోసం చేశారు అందుకే దేవుడు ఉన్నాడు అనగానే ఇంకా రెన్ అయితే అలా చూస్తుంది. రెన్ ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే మనీ ఇమ్మంటే, నా దగ్గర మనీ లేవమ్మా నువ్వు పే చేశానంటాడు. ఇంకా ఈ రెన్ కూడా సరే నీ సావు నువ్వు సావు అని చెప్పేసి ఆయనకైతే మనీ ఇస్తుందా. ఇంకా హీరోయిన్ ఏమో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి అయితే నవ్వుతూ ఉంటుంది. చూసావా రెన్ మహాన్ని చూసావా, నాకైతే నవ్వు అసలు ఆగలేదు. హీరో అంటాడు, సరే కానీ నీ కాలు కొంచెం పెనికింది కదా, అసలు నేను చూస్తానని చెప్పేసి కాలు తీస్తుంటే ఇంకా హీరోయిన్ వద్దు వద్దు అంటుంది. ఇంకా హీరో ఏమో ఇన్ని రోజులు వెళ్ళాలనుకున్నావు కదా, ఇప్పుడు నుంచి నేను కేర్ చేసుకుంటానని అంటాడు. నేను ఒకవేళ రిచ్ అయితే నువ్వేం చేస్తావు అని చెప్పి హీరో అడిగితే, అప్పుడు హీరోయిన్ ఎందుకు నువ్వు నన్ను అలా అడుగుతున్నానంటే, లేదు జస్ట్ నార్మల్గా కిడ్డింగ్ చేస్తున్నాను నేనని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ అంటుంది, నాకు ఇద్దరు మనుషులు నచ్చారు, అదేంటంటే ఒక టైప్ ఏంటంటే నన్ను బుల్లీ చేసి అలాగే వాళ్ళు నన్ను కొంచెం లో చేసి మాట్లాడతారు చూసావా, వాళ్ళంటే అసలు నచ్చదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర అసలు అబద్ధాలు చెప్తే అసలు లైఫ్లో వాళ్ళ మొహాలు చూడను, ఒకవేళ నువ్వు నాకు అబద్ధం చెప్తున్నట్టు నాకు తెలిసినట్టయితే నీకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పి హీరోయిన్ అనగానే, అప్పుడు హీరో ఏమో ఏంటి డైవర్సా, అయ్యో వద్దు వద్దు అని అనగానే, నేను జస్ట్ షోక్ చేశానంటే అని హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే చాలా క్లోజ్గా అయితే వస్తారన్నమాట. సో క్లోజ్గా కిస్ చేసుకున్న టైప్లో హీరోయిన్ అంటుంది, సరే నేను వెళ్ళి పడుకుంటా నువ్వు కూడా పడుకో అని చెప్పేసి అయితే అంటుంది. మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే ఈ డ్రైవర్ అయితే వస్తాడు. ఇంకా హీరో ఏమో నువ్వు వచ్చి నన్ను ఇలా పికప్ చేసుకో అని అంటే, ఏంటి బోస్ నేను ఏమైనా తప్పు చేశానా, నన్ను ఏమైనా ఉద్యోగుల నుంచి తీసేస్తున్నాడా అంటే, అలా ఏం కాదు, హీరోయిన్కి నా రియల్ ఐడెంటిటీ ఎక్స్పోజ్ అయిపోతుంది, సో నాకు అలా అవ్వడం ఇష్టం లేదనగానే, ఎందుకు బోస్ నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు మీరు ఇలా యాక్ట్ చేస్తున్నారు, మీకు మనీ ఉన్నాయంటే తనే వస్తుంది కదా, ఎందుకు మీ ఐడెంటిటీని ఇలా దాస్తున్నారు అని అంటే, హీరోయిన్ అందరు అమ్మాయిల కన్నా చాలా డిఫరెంట్ అందుకే అని అంటాడు. హీరోయిన్ వస్తున్నట్టు చూసి, మీరు నేను ఒక ఫోటో దిగొచ్చాయి కార్ దగ్గర అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా హీరోయిన్ ఏమో, ఏంటి బ్రిక్ బ్రదర్ నేను రాత్రి చూసాను కదా తినే కదా అని అంటే, అవును ఈ బ్రిక్ బ్రదర్తో నాకు చాలా బాగా కనెక్షన్ ఉంది, ఈ కార్ బాగుంది కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను అనగానే, ఇంకా తిన కూడా ఇంకోండి యంగ్ మ్యాన్ మీకు ఫోటోలు తీశాను, అలాగే మీ హీరోయిన్తో నువ్వు బాగా సంపాదించి ఇలాంటి కార్ నువ్వు కొనాలి అనగానే, నేను ఇలాంటి కార్ కొనలేను కదా అనగానే, అప్పుడు హీరోయిన్ ఏమో ఇంకో లంచ్ బాక్స్ తీసుకొచ్చానని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే బండి మీద అయితే ఆఫీస్కి అయితే వెళ్తారా. హీరోయిన్ అయితే ఆఫీస్కి అయితే వస్తుందా. సో తిన్నది చూసి అక్కడ ఉన్న శీషి అనే అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ శీషి అనే కూడా హీరోయిన్ అయితే ఉండుంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఫస్ట్ డే ఆఫీస్ అని చెప్పేసానంటే అక్కడికి రెన్ అలాగే వాళ్ళతో కొన్ని తోకలు ఉంటాయి కదా, ఆ రెండు అయితే వస్తాయి. హీరోయిన్ అంటుంది, నిన్ను ఆల్రెడీ కంపెనీ నుంచి తీసేశారు కదా అని అంటే, అప్పుడు రెన్ ఇంటర్వ్యూస్కే కాదు ఇక్కడ డబ్బులతో కూడా కొనయిచ్చి తెలుసా అని చెప్పి ఇంకా రెన్ అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో, ఆహా అవునా అని అనగానే, అప్పుడు మేనేజర్ అయితే, అయినా నీ లాంటి వాళ్ళు ఇక్కడ సరిపోర్లే, రెన్ లాంటి వాళ్ళే సరిపోతారు అని చెప్పి మేనేజర్ అయితే కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా, నా అంకుల్ వల్ల వచ్చాను ఇక్కడికి అని చెప్పి రెన్ అయితే అంటుంది. హీరోయిన్ కూడా ఇంకా ఆలోచిస్తుంది అనమాట తన అంకుల్ ఎవరని. సరే గాని ఇవి ప్రాజెక్ట్స్ అనమాట, నువ్వు తీసుకో, ఈ ప్రాజెక్ట్స్ మా గురించి కంప్లీట్ చేయాలి, మా ముగ్గురు ఇవి అనగానే, అప్పుడు హీరోయిన్ నేను ఎందుకు ఇవి చేయాలి అని ఒకే ఒక్క మాట మా అంకుల్తో చెప్పాను అనుకో, హీరో జాబ్ని అయితే ఇక్కడ నుంచి తీసేస్తారు, అది ప్రెసిడెంట్ లూకి చాలా అంటే చాలా క్లోజ్ మా అంకుల్, అది గుర్తుపెట్టుకో అని రెన్ అయితే అంటుంది. హీరోయిన్ కూడా ఏం చేసేది లేక తిన వల్ల హీరో జాబ్ పోకూడదు అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి అయితే ఒప్పుకుంటుంది. శశి కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటే, అప్పుడు హీరోయిన్ అయితే ఏం పర్లేదమ్మా నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు రెన్ ఏమో, ఒకవేళ నువ్వు హెల్ప్ చేస్తే నువ్వు కూడా బయట ఉంటావు, అది గుర్తుపెట్టుకో అని రెన్ అంటే, అప్పుడు తినైతే నా జాబ్ని నేను కోల్పోవాలనుకోవట్లేదని అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో, తను నిన్ను టార్గెట్ చేయట్లేదు, తను నన్ను టార్గెట్ చేస్తుంది కాబట్టి ఈ వర్క్ నేనే చేస్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ హీరోతో మాట్లాడుతుంది కాల్లో, ఏమంటుందంటే, ఈ రోజు నైట్
నైట్కి నేను నిన్ను పికప్ చేసుకోలేను, సో నేను బాగా వర్క్ చేయాలి, ఓవర్ నైట్ వర్క్ చేయాలి ఈరోజు అని హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో అదేంటి ఓవర్ నైట్ అంటున్నావు ఏంటి అని చెప్పి ఇంకా అసిస్టెంట్ని అడిగితే అప్పుడు అసిస్టెంట్ ఏమో బాస్ నేనైతే ఎవరికి ఓవర్ వర్క్ ఇవ్వలేదు, ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తాను కంపెనీలో ఏం జరుగుతుందో, ఎందుకంటే ఎంప్లాయీస్కి అంత ఇదిగా ఓవర్ వర్క్ ఏమి ఇవ్వలేదు ఎవరికి అని ఈ అసిస్టెంట్ అయితే అంటాడు. నువ్వేం చెయ్యొద్దు, నేను వెళ్ళి ఏంటో కనుక్కుంటానే అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. బాస్ మీకు లంచ్ బాక్స్ ఇవ్వమని చెప్పి మ్యామ్ ఇమ్మన్నారు అనగానే ఇంకా లంచ్ బాక్స్ వచ్చింగానే ఇంకా హీరో ఏమో ఆ బాక్స్ని తీసి ఆ స్మెల్ అయితే ఆస్వాదిస్తూ ఉంటారా. ఇంకా అసిస్టెంట్ అయితే అంటాడు, బాస్ మీరు నిజంగా మీ ఆవిడతో లవ్లో పడిపోయారు అనగానే అప్పుడు హీరో అయితే అవును మా వైఫ్ కాబట్టి నేను పడతాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా నైట్ అయితే అవుతుందా, సో హీరోయిన్ ఏమో వర్క్ చేస్తుంటే హీరో వెనకాల నుంచి వెళ్తాడు. ఇంకా హీరోయిన్ అంటుంది ఏంటి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా, ఇక్కడ ఉన్నావు ఏంటి అని అంటే అప్పుడు హీరో ఏమో నీ గురించి ఇక్కడ ఉన్నానని చెప్పేసి అంటాడు. లేదు లేదు నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఎందుకంటే ఇది ఒక 3-4 అవర్స్ పట్టుతుంది అనగానే అప్పుడు హీరో లేదు నువ్వు లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను అనగానే ఇంకా హీరోయిన్కి అయితే ఒక డ్రింక్ అయితే ఇస్తాడు. సో తనైతే తాగుతూ నేను ఎలాగైనా చేయగలను, ఇది నా ఎనర్జీ అనగానే అప్పుడు హీరో ఇంకా నువ్వు ఎంతసేపు వర్క్ చేయాలనగానే 3-4 అవర్స్ అనగానే అప్పుడు హీరో ఏంటి 3-4 అవర్సా అంత లాంగా, నేను ఈ ఓవర్ నైట్ సిస్టమ్ని క్యాన్సిల్ చేసేస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఏంటి నువ్వేదో అనుకుంటున్నావు అంటే లేదు ఫోకి కాల్ చేసి తనకి ఓవర్ టైం సిస్టమ్ని క్యాన్సిల్ చేయమని అడుగుతాను అనగానే అప్పుడు హీరోయిన్ లేదు నేను ఈరోజే స్టార్ట్ చేశాను కదా వర్కింగ్, నా వల్ల ఇలా చేయమాకు నువ్వు, నా వల్ల ఆయన ఏమని అనుకుంటే అనగానే అప్పుడు హీరో తనేమనుకోడు, అయినా రెండు డిస్క్వాలిఫై అయింది కదా, తను ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది, అయినా నేను ఎలాగైనా అడుగుతాను ఆడకనంగానే తన అంకుల్ ఇక్కడ బోర్డ్ మీటింగ్లో ఒక ఆయనంట, సో తనని ఇక్కడ ఉంచాడంట అనగానే తన అంకుల్ పేరేంటని చెప్పి హీరో అడిగితే తన అంకుల్ పేరేంటో నాకు తెలియదు కానీ ఇదంతా నేను విన్నాను అనగానే అప్పుడు హీరో సరే నేను నీకు హెల్ప్ చేస్తానంటే అప్పుడు హీరోయిన్ నీకు ఇవన్నీ తెలుసానంటే నాకు తెలుసు మిస్టర్ ఫోక్ కొన్ని చూస్తుంటే అది నేను కొన్నిసార్లు నేను ట్రై చేశాను, సో నేను చేయగలను ఇది అనగానే అప్పుడు హీరోయిన్ సరే నువ్వు చాలా ఫాస్ట్గా చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది, ఇది నీకు అలవాటు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి హీరో అంటాడు ఏంటి నువ్వు ఇంకా లంచ్ బాక్స్ తినలేదా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నేను కొంచెం పనిలో ఉండే అని అంటుంది. అదేంటి నా లంచ్ బాక్స్ నీ లంచ్ బాక్స్ చాలా డిఫరెంట్గా ఉంది ఏంటి అని ఇంకా హీరోయిన్ వెళ్తుంటే హీరోయిన్ వెనకాల నుంచి పట్టుకుని ఎందుకు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు, నాకు ఇంకా ఏమైనా మనీ కట్టాలనుకుంటున్నావా ఏంటి, నువ్వు నాకు పే బ్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మన ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి, సో నా శాలరీ కార్డ్ కూడా నీకే ఇస్తాను, ఇంకా ఇక నుంచి నువ్వు మనీ సేవ్ చేయడానికి అయితే వీల్లేదు, నాకు నా లంచ్ బాక్స్లో ఎలా అయితే మీట్ పెడుతున్నావో నువ్వు కూడా ఆ మీట్ తినాల్సిందే అనగానే అప్పుడు హీరోయిన్ వద్దంటుంది, ఒకవేళ నువ్వు ఇది తీసుకోపోతే నువ్వు నన్ను హస్బెండ్గా స్వీకరించలేదనే అర్థం అనగానే అప్పుడు హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. అలాగే హీరో ఏమో ఇక నుంచి నువ్వు నాకు డబ్బులు కడతానని చెప్పేసి మెన్షన్ చేయమాకు అని అంటాడు. ఆఫీస్లో చూపిస్తారు, ఆఫీస్లో అయితే రెన్ అండ్ అలాగే వీళ్ళు ముగ్గురు అయితే సబ్మిట్ చేసి ఉంటారు కదా, సో దాన్ని అయితే మేనేజర్ వచ్చి పడేస్తారు. అసలు ఏంటివి మేమేం ఇచ్చామో మీరు ఏం చేశారు అని చెప్పేసి అనగానే ఇంకా రెండు అయితే ఎన్ని చూస్తుందా, ఇంకా ఏమంటుందంటే ఇదంతా నేను చేయలేదు ఇదంతా హీరోయిన్ చేసింది అనగానే అప్పుడు హీరోయిన్ ఏమో నేనేం చేశాను నేనేం చేయలేదు కదా అనగానే అప్పుడు మేనేజర్ కూడా అవును హీరోయిన్ ఏం చేస్తుంది అవి మీ వర్క్ కదా అని అంటే లేదు మా వర్క్ హీరోయిన్తో చేపించామని చెప్పేసి రెండు వాళ్ళైతే అంటారు. అది మీ ముగ్గురికి అసలు బుద్ధే లేదు, ఎందుకంటే మీ వర్క్ మీరు చేయకుండా హీరోయిన్తో చేపిస్తారా, అలాగే హీరోయిన్కి ఒక బోనస్ వచ్చింది, మీరు చాలా కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఇన్విటేషన్ కూడా వచ్చింది, ఇదంతా మా బాస్ మీకు ఇమ్మన్నారు అనగానే ఇంకా వీడైతే బయటకు వెళ్ళి బాస్ మీరు చెప్పినట్టు చేస్తాను అనగానే ఇంకా హీరో కూడా నీకు ఈ ఇయర్ ఇక కొంచెం ఎక్కువ శాలరీ పెంచుతామని చెప్పేసి అంటాడు. ఇంకా శీషి అంటుంది హీరోయిన్తో ఫస్ట్ ఇయర్ కదా, అయినా ఈ గ్రూప్లో అంత ఇదిగా ఎవరికి ఇన్విటేషన్స్ అయితే ఇవ్వరు, అలాంటిది నీకు ఇచ్చారు, ఆ పార్టీలో అయితే చాలా సెలబ్రిటీస్ అయితే వస్తూ ఉంటారు, నిజంగా నీకు చాలా లక్ ఉంది అని చెప్పి శీషి అంటే వచ్చి అంటుంది అదేంటి నువ్వు ఆ పార్టీకి అటెంప్ట్ అయిపోతావు అనుకున్నావు ఏంటి, అది నీ కల్లోలే, అయినా మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు హీరోయిన్ దగ్గర ఉన్న ఇన్విటేషన్ కార్డ్ని అయితే రెండు తీసుకుని అయితే చింపేస్తుంది. ఇంకా మేనేజర్ కూడా ఏంటి మీదకి వస్తున్నా అని చెప్పేసి తనైతే తోస్తుందా, రెండేమో చెంపుతూ నీలాంటి ఒక అమ్మాయి అసలు డిజర్వ్ చేయదు, ఇలాంటి పార్టీస్కి అస్సలు రాకూడదు అని అంటే అప్పుడు హీరో నువ్వు రావట్లేదని చెప్పి కుళ్ళిపోయి నాది చింపేస్తున్నావా ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లేదు నువ్వు డిజర్వ్ చేయలేవు అని హీరోయిన్ అంటే ఇంకా రెండు కొడదామని చూస్తే హీరోయినే తిరిగి కొడుతుంది. ఇంకేమంటుందంటే
నువ్వు నన్ను బుల్లి చేయి, నేను కాదన్నాను, కానీ నువ్వు నన్ను కొడుతూ ఉంటే మాత్రం నేను ఊరుకోలేను, అలాగే నేను ఇంకా కొట్టలేనని మాత్రం నువ్వు అనుకో మాకు అని చెప్పి హీరోయిన్ అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇన్విటేషన్ కార్డ్ అయితే చిరిగిపోయి ఉంటుంది కదా. సో హీరోయిన్ ఏమో అలా ఆలోచిస్తుంటే అప్పుడు హీరో వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. హీరోయిన్ ఏమో ఏం లేదు అని అంటుంది. హీరో ఏమో నేను మేనేజర్ని అడిగాను, తనైతే విఐపి కార్డ్ అయితే ఇచ్చాడు, సో నువ్వు ఇది తీసుకో అని చెప్పేసి హీరో అయితే ఇస్తాడా. హీరోయిన్ ఏమో ఏంటి నువ్వు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే మేనేజర్ నాకు ఇచ్చాడు అనగానే అప్పుడు నువ్వు తీసుకో, నువ్వు ఎలా రాగలవు, ఇది లేకుండా నువ్వు రాలేవు కదా అని అంటే అప్పుడు హీరో పర్లేదు అని చెప్పేసి అని మనసులో అనుకుంటాడు. ఇంకా నా ఫేస్ నేను ఎలాంటి ఉన్నో హీరోయిన్కి తెలియాలి, ఆ మీటింగ్లో ఎలాగైనా చెప్తానని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా బయట ఎవరో బెల్ కొడుతుంటే ఇంకా హీరోయిన్ ఏమో ఇంత లేట్గా ఎవరు అని చెప్పేసానంటే ఇంకా హీరో వాళ్ళ మదర్ వచ్చి సర్ప్రైజ్ అని చెప్పేసి అంటుంది. హీరో ఏమో మా అమ్మ ఏంటి మా అబ్రాడ్ నుంచి నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు, ఇక్కడ నువ్వు పెద్ద పెద్ద రాద్ధాంతం చేయమాకు అని అంటే అప్పుడు వాళ్ళ మమ్మీ అయితే పక్కకు జరగరా బాబు, ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నావు, నా కోడలు నేను చూస్తానికి వచ్చాను, నా కోడలి పిల్ల చాలా అందంగా ఉంది అని అనగానే అప్పుడు హీరోయిన్ కూడా ఆంటీ మీరు కూడా చాలా అందంగా ఉన్నారని చెప్పేసి అంటుంది. ఈ హౌస్ కొంచెం చిన్నగా ఉంది కానీ వీళ్ళిద్దరు చాలా అడ్జస్ట్ అయిపోతున్నారే, వెనకాలైతే బాడీ గార్డ్స్ ఉంటారా వాళ్ళైతే పిలుస్తుందా. సో హీరో ఏమో మామ ఇంకా ఆపుతావా, ఇంకా దయ్యచేసి బయటికి వెళ్ళుమా అని అంటే రే ఏంట్రా ఏం చేస్తున్నానంటే అప్పుడు హీరో దగ్గరకు వచ్చి మా నీ కోడలికి నేను నా ఐడెంటిటీ తెలియదుమా, సో నువ్వు తనకైతే చెప్పమాకు అని అనగానే హీరోయిన్ ఏమో మీరు ఇంత రిచ్ అనుకోలేదు అని చెప్పేసారంటే అయ్యోయో రిచ్ ఏం కాదు మా, అసలు రిచ్చే కాదు మేము, మా అమ్మ ఒక యాక్ట్రెస్, సో మా అమ్మ యాక్ట్రెస్ కాబట్టి తనకైతే కొన్ని ఇచ్చారు, అయ్యి ప్రాప్స్ అంతే వాటిని తీసుకొచ్చింది అని అంటే అప్పుడు హీరోయిన్ ఈ మనుషులు ఎవరనంటే వీళ్ళందరూ నా ఫిలింలో క్రూస్లే అని చెప్పి ఇంకా వాళ్ళ మదర్ అయితే అంటుంది. అత్తయ్య మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు తెలుసా, ఎంత బాగున్నారో తెలుసా, మీరు చాలా స్కిల్డ్ అత్తయ్య అని చెప్పి హీరోయిన్ అయితే పొగుడుతూ ఉంటే నేను నిన్నేమైనా భయపెట్టానమ్మా అంటే అప్పుడు హీరోయిన్ లేదత్తయ్య అంటుంది. నాకు చాలా హ్యాపీనెస్ వచ్చేసింది ఎందుకంటే హీరోయిన్ నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి, అలాగే మా ఓన్ని ఇంటి పని చేయనివి ఎందుకంటే అబ్బాయిలు కూడా ట్రైనింగ్ అవ్వాలి కదా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదత్తయ్య నేను హీరోయిన్ పెళ్లి చేయించిన వాళ్ళు ఎందుకంటే తను చాలా మంచోడు అనగానే ఇంకా అప్పుడు హీరోయిన్ మదర్ అంటుంది నువ్వు పద్దాక ఆంటీ అంటున్నావు అత్తయ్య అంటున్నావు, నువ్వు అత్తయ్యనే పిలువనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అత్తయ్య అంటుంది. ఇవి చాలా కాస్ట్లీ కదా అని చెప్పి హీరో ఆంటీ అప్పుడు హీరో వాళ్ళ మదర్ ఏమో ఇవి నేను డిస్కౌంట్ లో వస్తే కొన్నానులే, హీరోయిన్ అయితే పెట్టుకోమంటే హీరోయిన్ ఏమో చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా అని అంటే అప్పుడు హీరో నువ్వు ఎలాగో పార్టీకి వెళ్ళాలి కదా, సో ఇది తీసుకుని పెట్టుకోనగానే ఇంకా హీరోల మదర్ కూడా చాలా జ్యువెలరీస్ అయితే ఇస్తుంది. హీరోయిన్ అయితే వద్దంటుంది కానీ వాళ్ళ మదర్ ఏమంటుందంటే నువ్వు కోడలు కాబట్టి నువ్వు తీసుకోవాలమా అనగానే నువ్వు తీసుకోకపోతే నేను చాలా హర్ట్ అవుతాను అది గుర్తుపెట్టుకో అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అత్తయ్య అని చెప్పేసి అంటుంది. అమ్మ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత అసలు గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళలేదు కదా, సో నువ్వు అక్కడికి వెళ్ళు పద అని చెప్పేసి అనగానే హీరో వాళ్ళ అమ్మని పోగానే అప్పుడు హీరో అంటాడు మా అమ్మ నేను చాలా బాగా చేసింది కదా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు అత్తయ్య చాలా అందంగా ఉన్నారని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా పార్టీ ఉండుంది కదా అక్కడికి రెండు వీళ్ళైతే అటెంప్ట్ అయితే అవుతారు. వావ్ అసలు ఎంత బాగుందో అని చెప్పేసి మేనేజర్ అంటుంటే రెన్ కూడా అవును ఇక్కడికి హీరోయిన్ రాలేదు కదా, ఇక్కడికి రాలేదు ఎందుకంటే ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే తన డెలివరీ వేసుకునే బట్టలు కూడా వేసుకుని వచ్చుద్దేమో అని చెప్పేసి రెన్ అయితే అంటుంది. హీరోయిన్ అయితే అక్కడికైతే ఎంటర్ అవుతుందా, సో హీరోయిన్ బట్టలను చూసి వీలైతే ఫుల్ షాక్ అవుతారు. రెన్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు రెంట్ బట్టలు తీసుకున్నంత మాత్రాన నువ్వు అంత రిచ్ అయిపోతావు అనుకుంటున్నావా ఏంటి అనగానే అయినా మీలాంటి వేస్ట్ వాళ్ళతో నేను మాట్లాడను అని చెప్పి హీరోయిన్ అని అక్కడి నుంచి వెళ్తుంటే రెండేమో సెక్యూరిటీ గార్డ్ని పిలిచి ఆయన తన దగ్గర ఏ కార్డు ఉందో మీరు చెక్ చేయరా ఏంటి అనగానే అప్పుడు హీరోయిన్ అయితే ఇన్విటేషన్ కార్డ్ని అయితే చూపిస్తుంది. అది విఐపి ఇన్విటేషన్ కార్డ్ అనమాట. అది చూడంగానే ఇంకా సెక్యూరిటీ గార్డ్ అయితే షాక్ అవుతాడు. ఏమంటాడంటే ఇంకా లోపలికి వెళ్ళండి మ్యామ్ అనగానే అప్పుడు రెన్ వాళ్ళైతే నీకు అసలు ఏమైనా ఉందా, నీ జాబ్ పోవాలని ఉందా అంటే ఇంకా నువ్వు నోర్మి అని చెప్పి సెక్రటరీ గార్డ్ అయితే అంటాడు. లోపల చూపిస్తారు. లోపలైతే అసిస్టెంట్ అయితే బాస్ మీ వైఫ్ వచ్చింది ఇక్కడ అనగానే హీరో అయితే నాకేమైనా హెల్ప్ ఉంటేనే పిలువు నన్ను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే పరిగెడతారు. అసిస్టెంట్ అయితే షాక్ అవుతాడు. హీరోయిన్ అయితే అసిస్టెంట్ నే బాస్ అనుకుంటుంది కదా, సో తనతో అయితే మాట్లాడుతుంది. అక్కడ శీషి కూడా ఉంటుంది. శీషితో అయితే హీరోయిన్ మాట్లాడుతుంటే శీషి అయితే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి అంటే అప్పుడు హీరోయిన్ ఏమో ఇవన్నీ డిస్కౌంట్ ఐటమ్స్ లే ఇది మా అత్తగారు ఇచ్చారు నాకు అని చెప్పేసానంటే అక్కడికి వచ్చి అయినా ఇంకా నువ్వు నాటకాలు ఆపుతావా, ఎందుకంటే మీ అత్తయ్య ఇలాంటి బట్టల్ని కొనివ్వగలదా, మీరు అసలే పూరు, అలాగే మీ హస్బెండ్ కూడా చాలా పూరు ఒక డ్రైవర్ అని అంటే అప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతా. అయినా నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా ఏంటి, నీ హస్బెండ్ ఒక పూర్
డ్రైవరే కదా, అలాగే నువ్వు ఈ డ్రెస్ని కానీ నీ మెడలో ఉన్న నక్లీస్ని కానీ ఇదంతా మీ అత్తయ్య నీకు చేసి ఇచ్చుంటుంది అనగానే అప్పుడు వీళ్ళు కూడా అవును ఇలాంటి బ్రాండెడ్కి నువ్వు ఎలా కొనగలవు, మీ అత్తయ్య నీకు చేసి ఇచ్చినట్టుంది, ఇది అసలు కాపీ అని చెప్పేసి వీలైతే అంటారు. అయినా మీరు మనుషుల బట్టలను చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు జడ్జ్ చేయగలరా ఏంటి, అసలు మీకు ఆ రైట్స్ ఎవరిచ్చారు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతూ ఉంటుంది. అయినా నీకు రెండు అంటే జెలస్ కాబట్టి రెండు వేసుకున్న నక్లీసే నువ్వు తీసుకొచ్చావు అని చెప్పేసి వీలైతే అంటారు. ఇంకా రెండు కూడా అంటుంది అవును అది మా ఫ్యామిలీ తీసుకొచ్చింది నక్లీస్ అని చెప్పేసి మనసులో ఏమనుకుంటుందంటే ఇది ఒక కాపీ, దీని ఒరిజినల్ వేరే చోటు ఉంది, సో వీళ్ళెవరికి కాపీ అని తెలియదు కదా, ఎలాగైనా సరే మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి అలాగే ఇక్కడ షో ఆఫ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి రెన్ అయితే అనుకుంటుంది. రెన్ అంటుంది నా దగ్గర ఉన్న నక్లీసే అచ్చం హీరోయిన్ దగ్గర కూడా ఉంది, తనైతే కాపీ చేసింది, కావాలంటే చూడండి అని చెప్పేసి హీరోయిన్ కట్టుకున్నదని అయితే లాగేస్తుంది అనమాట. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అవును హీరోయిన్ కాపీ చేసి ఉంటుంది, ఒకవేళ ఇక్కడ ఏది రియలో ఏది ఫేకో తెలియట్లేదు, వాళ్ళిద్దరు ఎవరు ఫేకో ఎవరు రియలో తెలియట్లేదు అనగానే ఇంకా హీరోయిన్ ఏమో అలా చూస్తుంది. ఇంకా రెన్ అంటుంది నీదే ఫేక్ కదా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ మనసులో అనుకుంటుంది తినెందుకు ఇది అలా చేస్తుందని చెప్పేసి ఇంకేమంటుందంటే ఒకవేళ నాదే ఫేక్ అనుకో ఒకవేళ పర్లేదు, ఎందుకంటే మా అత్తయ్య ఇది డిస్కౌంట్లో కొనింది, అయినా నీ నక్లీస్ రియల్ అని ఏంటి ప్రూఫ్ అనగానే అప్పుడు రెన్నేమో లేదు ఇదే రియల్ నేను చెప్తున్నాను కదా, నేను ఏమైనా ఫేక్ అని చెప్పానా ఏంటని చెప్పి దబాయిస్తుంటే అప్పుడు హీరోయిన్ ఏమో నేను ఫేక్ అని చెప్పట్లేదు, నాది ఒకవేళ ఫేక్ అయితే నీది రియల్ అనడానికి ఏంటి ప్రూఫ్ అనే అడుగుతున్నానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా రెన్నేమో సరే మరి రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనగానే అక్కడ హీరో అయితే వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి హీరోయిన్ అడిగితే నేను నీ గురించి వరి అయ్యి ఇక్కడికి వచ్చాను అని అంటుంటే అప్పుడు రెన్నేమో నువ్వే కదా తిన హస్బెండ్ వి, నువ్వు ఒక డ్రైవర్ వి, నీలాంటి డ్రైవర్ తో ఉండి తనేమైనా ఇలాంటి జ్యువెలరీని కొనడానికి ఎఫర్ట్ పెట్టిందా అని చెప్పేసానంటే ఎవరు చెప్పారు నా వైఫ్ ఫేక్ పెట్టుకుందని, ఇది ట్రూ, కావాలంటే ఇప్పుడు ఒక యాసిడ్ని తీసుకొచ్చి దాంట్లో మనం ఒకటి వేద్దాము, సో ఎవరిదైతే బ్రైట్ అవుతుందో అది రియల్ గోల్డ్ అని ఓకేనా అని హీరోయేమో ఫస్ట్ తన దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే దాంట్లో వేస్తాడు, దాంట్లో ఏం కాదనమాట. రెండేమో సరే అని చెప్పి హీరోయిన్ మెడలో ఉన్న జ్యువెలరీ ఉంటుంది కదా దాన్ని తీసి అయితే ఆ యాసిడ్ లో వేస్తుంది, వెయ్యంగానే హీరోయిన్ అయితే రియల్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. రెండంటుంది అసలు ఇది ఎలా పాసిబుల్ అయ్యింది, అది రియల్ కాదు కదా అని చెప్పేసి అడుగుతుంది. హీరోయిన్ కూడా ఫుల్ షాక్ అనమాట, ఇది రియలా అని చెప్పేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను క్లియర్ గా చెప్తానని చెప్పి హీరో అంటే రెండేమో హీరోయిన్ నెక్లెస్ అయితే తొక్కేస్తూ ఉంటుంది, ఇది ఫేక్ అని చెప్పి. అయినా మమ్మల్ని వెదవలని చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి రెండు అయితే అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏమంటుందంటే మ్యామ్ మీది కూడా వేసి చూడండి దాంట్లో మీదే కూడా రియల్ అనగానే లేదు అసలు ఇది జరగదు అని చెప్పేసి రెండు అయితే అంటుంది. హీరో అంటాడు ఎందుకు రెన్ ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు, అయినా మీ ఫ్యామిలీ ఎక్కడో స్మాల్ బిజినెస్ చేసుకుంటుంటే వాళ్ళు ఏదో పెద్ద జ్యువెలరీ చేస్తున్నట్టు అంటున్నావేంటి, అయినా మీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు, నువ్వు నా వైఫ్ ని ఇన్సల్ట్ చేసావు, సో నేనైతే అది తట్టుకోలేను, ఎందుకంటే నా వైఫ్ ని ఏమైనా చేస్తే నేను ఊరుకోను, అలాగే ఇక్కడ నా వైఫ్ జ్యువెలరీని కూడా తొక్కావు కాబట్టి ఇదే మనం సెటిల్ చేసుకోవాలి అనగానే అక్కడ ఉన్న అమ్మాయి అంటుంది అవును తినకైతే సీరియస్ గా పనిష్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇంకా హీరో ఏమో తన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి రెన్ని అని చెప్పేసి అంటాడు. నా దగ్గర రామాకండి అని చెప్పి రెన్ అంటే మా అంకుల్ సీఈఓకి చాలా క్లోజ్, నన్ను అసలు ఎవరు ముట్టుకోకండి అని చెప్పాను కానీ ఇంకా వాళ్ళ అంకుల్ అయితే అక్కడికి వస్తాడా, నా రెన్ని ఎవరు టచ్ చేశారో అని చెప్పేసి అనగానే అది నేను అని చెప్పి హీరో అంటే ఈయనైతే మోకాల మీద కూర్చొని బాస్ సారీ బాస్ అని చెప్పేసి అంటే అదేంటి తను నిన్ను బాస్ అని పిలుస్తున్నానని చెప్పి హీరోయిన్ అంటే అది మిస్టేక్ అది రియల్ కాదని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి రే నేను బాస్ అని చెప్ప మాకు హీరోయిన్కి నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. అంకుల్ చూడండి అంకుల్ పోలీసుని కాల్ చేయమంటున్నారు, ఫస్ట్ వీళ్ళని పనిలో నుంచి తీసేయండి అని చెప్పేసి రెన్ అంటే ఓ నువ్వు నోర్మి ఇంకా అని చెప్పేసి వాళ్ళ అంకుల్ అయితే కొడతాడా. అలాగే ఇంకేమంటాడంటే వాళ్ళని నేను ఉద్యోగం నుంచి తీయలేను అనగానే అప్పుడు ఎందుకు తీయలేరు మీరు అని చెప్పేసి వీళ్ళు వాగుతుంటే వీళ్ళైతే కొడతాడు. హీరోయిన్ అంటుంది నా హస్బెండ్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు, సో హీరోని నువ్వు జాబ్ల నుంచి తీయమాకండి అని చెప్పి హీరోయిన్ అంటే మీరు తినే అనుకుంటే హీరో వైఫ్ అని చెప్పి మనసులో అనుకుని మ్యామ్ నేను ఎందుకు తీయగలను, రెన్కి కొంచెం కోపం ఎక్కువ అంతే అనగానే అంకుల్ మీకు ఏమైంది అని అంటే ఓయ్ నీకు తెలీదు నువ్వు నోర్మి అని చెప్పేసి వాళ్ళ అంకుల్ అయితే అంటాడు. అలాగే ఆ జ్యువెలరీ కూడా నువ్వు మనీ కట్టేయాలి ఇంకా పే చేయాలి మీ పేరెంట్స్ కి చెప్పు నువ్వు అని చెప్పి ఈ అంకుల్ అయితే అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది ఏంటి తిని ఇంత ఇదిగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు హీరోకే అని చెప్పి. ఇంకా హీరో ఏమో వినిపించింది కదా నీకు వినిపించలేదా, మనీ నువ్వు ఫస్ట్ కట్టు మాకు అని చెప్పి హీరో అయితే అంటాడు. అలాగే ఏమంటాడంటే నా వైఫ్ ని అందరి ముందే ఇన్సల్ట్ చేశారు కాబట్టి
నాకు మీరు ఎలాగైనా చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాము మా కంపెనీలో అనగానే అప్పుడు రెన్ వాళ్ళ అంకుల్ అయితే వద్దు బాస్ వద్దు అని చెప్పేసానంటే ఏంటి బాస్ అని పిలుస్తున్నారు అనగానే రెన్ అంటుంది అంకుల్ ఫస్ట్ హీరోని తీసేయండి అనగానే అప్పుడు ఇంకా వాళ్ళ అంకుల్కి కోపం వచ్చి ఓయ్ నువ్వు ఇంకా నోరు మూస్తావా అని చెప్పేసి గట్టిగా కొడతాడు. ఇంకా బయటికి వెళ్ళంగానే ఇంకా వాళ్ళ అంకుల్తో అంటుంది అదేంటి అంకుల్ మీరు అలా చేశారు అసలు అక్కడ అనగానే నేను ఇది నీ మంచి గురించి చేశానంటే నువ్వు ఉన్న వాళ్ళతో పెట్టుకుంటున్నావు అది నీకు అర్థమవుతుంది అనగానే ఏంటి అంకుల్ ఏంటి ఉన్న వాళ్ళు అన్నారు ఎవరు వాళ్ళు పూర్ కదా అనగానే అప్పుడు ఓయ్ పూర్ అంటున్నావేంటి వాళ్ళు డ్రైవర్ కాదు తన సీఈఓ అర్థమవుతుందా తన వైఫ్ దగ్గర రివీల్ చేయలేదనగానే ఏంటి అని చెప్పి ఇంకా రెండైతే షాక్ అవుతుంది. ఏమంటుందంటే అలాంటి పూర్ పర్సన్స్ ఎలా అవుతారు అనగానే ఓయ్ అది రిజల్ నిజంగానే హీరో సీఈఓ సో తనతో ఎలా ఉండాలి ఇక్కడ నుంచి అర్థం చేసుకో అండ్ అలాగే నీ కళ్ళు ఏమైనా మింగినాయా ఏంటి సీఈఓని ఎదురుగా పెట్టుకుని నీకేం తెలియదు అంటున్నావు ఫస్ట్ నువ్వు బట్టలు సర్దుకు అని చెప్పేసి ఆ అంకుల్ అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో హీరోతో అంటుంది ఏంటి నువ్వు ఇప్పుడు దాకా అబద్ధం చెప్తూనే ఉన్నావా నాకు ఇదంతా అని చెప్పేసానంటే అప్పుడు హీరో నన్ను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయనివ్వు హనీ అని చెప్పేసి అంటాడు. ఏంటి సరే చెప్పు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు అనగానే నువ్వు అనుకున్నదంటే రియల్ కాదు అని అంటే అప్పుడు హీరోయిన్ నీకు అసలే ఫస్ట్ గ్రేట్ పవర్ ఉంది అలాగే నిన్ను అందరూ నీకు భయపడుతున్నారు నువ్వు నాకు ఇంకేం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు అని చెప్పేసి హీరోయిన్ అంటే అదంతా కాదు నేను చెప్పేది ఒక్కసారి వినానంటే ఇంకేం చెప్తాను నాకు అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో హీరోయిన్కి ఏమో $1 million అయితే తనకైతే పడుతుందనమాట. ఇంకా తనకి గుండె ఆగిపోయినంత పని అయితే అవుతుంది. చూడు ఇదంతా నువ్వే కదా చేసింది నువ్వే కదా ఇప్పుడు నాకు అర్థమవుతుందని చెప్పి హీరోయిన్ అంటే అక్కడికి అసిస్టెంట్ అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా నేనే తను చేయమన్నాను అని చెప్పేసి అంటాడు. ఇదంతా రెన్ను పట్టుకుందామని మేమైతే ప్లాన్ చేసాము ఎందుకంటే రెన్ లాంటి అమ్మాయి మన కంపెనీలో ఫిక్స్ అవ్వదు అని చెప్పేసి ఇదంతా రెన్ నిజ స్వరూపం బయట పెట్టాలని చెప్పి మేము ఇదంతా ట్రాప్ చేసాము. రెన్ వాళ్ళ అంకుల్ కూడా గేమ్ లో ఉన్నాడు. సో మేమందరం ఈ ప్లాన్ చేసామనగానే అప్పుడు హీరోయిన్ నిజంగానా అని అంటే అవును నిజంగానే మీ అత్తగారితో అవి పంపించింది కూడా మేమే అనగానే ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది చెప్తానుక ఇంతలా అయిపోతున్నావు అంటే ఇదంతా చెప్పలేకపోయాను ఐఎమ్ సో సారీ అని చెప్పి హీరో అంటాడు. ఎందుకు సారీ చెప్తున్నావు పర్లేదులే అయినా ఇంత మనీ మీరు ఎందుకు ఇచ్చారనంటే ఇది కాంపెన్సేషన్కి అనగానే అప్పుడు హీరోయిన్ కాంపెన్సేషన్కి ఇంత బిలియన్ ఇస్తారా అంటే సరిపోలేదా అని చెప్పి అసిస్టెంట్ అంటారు. అయ్యయ్యో అలా కాదు సార్ ఎందుకంటే ఇంత మనీ ఎందుకని నా అభిప్రాయం అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అసిస్టెంట్ అంటారు ఈ మనీ చాలా తక్కువ నాకు ఇదేమి అంత ఎక్కువ కాదులే అని చెప్పేసి అంటాడు. హీరో ఏమో ఇప్పుడు దాకా నువ్వు హీల్స్ వేసుకుని చాలా టైడ్ అయిపోయావు కదా నేను నిన్ను మోస్తాను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పేసి హీరో అయితే ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. కాబట్టి అబద్ధం చెప్పావు కాబట్టి వదిలేశాను కానీ రేపు పొద్దుని కానీ ఇంకెలాగా అబద్ధాలు ఆడుతూ ఉన్నావు అనుకో కన్ఫామ్ గా నీకు డైవర్స్ ఇచ్చేస్తాను చెప్తున్నానని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా. ఇంకా హీరో ఏమో వద్దు నాకు డైవర్స్ ఇవ్వకు ప్లీజ్ అని చెప్పేసి హీరో అయితే అంటాడు. కానీ మిస్టర్ ఫోకి మనం అంటే ఇష్టం అనుకుంటా అందుకే మనకి ఎంత డబ్బులు ఇచ్చాడు అని అంటే అప్పుడు హీరో ఎందుకని అంటున్నావు అలా ఏం కాదు తన పాకెట్ మనీలో మనీ మనకి ఇచ్చినట్టున్నాడు అంటే అనగానే అప్పుడు హీరోయిన్ అవును వాళ్ళు ఉన్నవాళ్ళు కదా ఈ మనీ ఏమో వాళ్ళకి వస్తుందిలే అయినా నా లైఫ్ లో ఇంత మనీ చూడలేదు తెలుసా నేను అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో అంటాడు సరే కానీ ఇంత మనీ వచ్చింది కదా ఈ మనీతో నువ్వేం చేస్తావంటే అప్పుడు హీరోయిన్ ఈ మనీతోనా నేను రేపు పొద్దున ఒక చోటు తీసుకువెళ్తానంటే ఎక్కడికి అని అడిగితే నేను నిన్ను తీసుకువెళ్తాను కదా అని చెప్పి హీరోయిన్ అయితే ఒక చోటుకైతే తీసుకువెళ్తుంది. ఎక్కడికో కాదు అనాథాశ్రమంకి అయితే వస్తుంది అనమాట. హీరోయిన్ హీరో అంటాడు ఇక్కడ నువ్వు మనీ ఇస్తావా అంటే అవును అంటుంది. ఇంకా అక్కడ ఒక ఆమె ఉంటే ఆమె అంటుంది నేను చాలా కాలమైంది మా చూశానంటుంది. సో హీరో అంటాడు ఈ అనాథాశ్రమానికి మనీ ఇస్తావా అంటే అవును అని అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఆ కార్డ్నేమో ఆమెకైతే ఇస్తుంది. ఇచ్చి దీంట్లో ఎంత మనీ ఉంటే అంత మనీ మీరు వాడండి పిల్లలకు పెట్టండి అని చెప్పేసానంటే ఆమె అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ ఇంత మంచిదా అని చెప్పేసి అనుకుంటాడా. ఇంకా హీరోయిన్తో అంటాడు నువ్వు ఈ మనీ మొత్తం వీళ్ళకే ఇస్తావా అంటే అవును ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను అలాగే వీళ్ళకే ఎక్కువగా మనీ ఇస్తూ ఉన్నాను నేను డొనేట్ చేస్తాను నేను మనీ ఇచ్చినందుకు బాధపడను ఎందుకంటే ఈ మనీ చాలా పిల్లలు కడుపునైతే నింపుతుంది అలాగే మనం పెద్దవాళ్ళం సో వీళ్ళకి ఈ మనీ ఇచ్చేసిన తర్వాత మనం ఎలాగైనా సంపాదించుకోవచ్చులే అని హీరోయిన్ అయితే చెప్తుందా. హీరోయిన్ మాటలకైతే హీరో అయితే చాలా ఫిదా అయిపోతాడు. పిల్లలందరూ వచ్చి హీరోయిన్ హక్ చేసుకుంటారా. సో ఆ పిల్లలేమో అక్క ఈయనెవరు అని అంటే తిన నా హస్బెండ్ అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుందా. అక్కడ ఒక పిల్లోడు ఏమంటాడంటే అక్క హస్బెండ్ అంటున్నావు అంటే టీవీలో ఇద్దరు కిస్ చేసుకున్నారు కదా అలా కిస్ చేసుకున్నారా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అని అడుగుతాడు. సో హీరోయిన్ ఏమో అలా అంటుంటే ఇంకా హీరో ఏమో హీరోయిన్ ని కిస్ చేస్తాడు. పిల్లలు చెప్పింది నెరవేర్చానని చెప్పి హీరో అయితే అంటాడు. సో వీళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు హీరో.
అక్కడ మేనేజర్ వచ్చి హీరోయిన్కి ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి చెప్తే అప్పుడు అక్కడున్న మేనేజర్ ఇంకో అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి ఏమంటుందంటే నేను సీనియర్ని కదా ఇక్కడ, సో హీరోయిన్కి ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసానంటే అప్పుడు అక్కడ మేనేజర్ ఏమంటాడంటే సీనియర్ అని కాదు, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పని చేసామని కాదు, అసలు ఒకరికి స్కిల్ ఉందా లేదా అనేది ముఖ్యం. సో హీరోయిన్కి నీకన్నా ఎక్కువ స్కిల్లే ఉంది, ఆ స్కిల్ నీకు అసలు లేదు కాబట్టి తనకి ప్రమోషన్ అయితే ఇచ్చారు. అలాగే నీకేమైనా డౌట్స్ ఉంటే హీరోయిన్ వెళ్ళాడు, హీరోని ఎదిరించి ఎంత దానం అయిపోయావా ఏంటి, అలాగే హీరోయిన్ నీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు నేను నీకు క్లియర్ చేస్తాను, అలాగే హెల్ప్ ఏమైనా కావాలంటే నన్ను అడుగనగానే హీరోయిన్ కూడా హ్యాపీ అంటుంది. సో హీరోయిన్ ఏమో హీరోకి కాల్ చేసి నాకు ప్రమోషన్ వచ్చింది, సో నీకు పార్టీ ఇస్తాను, ఈరోజు నైట్కి మన ఇద్దరం డేట్కి వెళ్దామని చెప్పేసి అడుగుతుంటే ఇంకా హీరోయిన్కి ఏమో వాళ్ళ పిన్ అయితే కాల్ చేస్తుంది, కాల్ చేసి ఇలాగ నైట్కి డిన్నర్కి రా అని అంటే అప్పుడు హీరోయిన్ లేవు నాకు ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి అంటుంది. సో ఈమె ఏమంటుందంటే మీ అమ్మ చనిపోయినంత మాత్రాన నాకు నీ మీద బాధ్యత లేదని మాత్రం అనుకో మాకు అని అంటుంది. సో ఈమె అయితే ఎందుకు రమ్మంటుందంటే హీరోయిన్కి అయితే ఒక వెడ్డింగ్ ప్లాన్ అయితే డేట్ని అయితే ఒక ప్లాన్ చేసింది అనమాట. హీరోయిన్ అనుకుంటుంది మా పిన్ని ఉత్తిన నన్ను పిలవదే, ఎందుకు పిలుస్తుందంటావు, తన నా మీద ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటే కానీ పిలవదు, సరే ఒకవేళ వెళ్దాం డిన్నర్కి అని చెప్పేసి అనుకుని హీరోకి కాల్ చేసి ఈరోజు నైట్ కొంచెం డేట్ క్యాన్సిల్ చేసుకున్నాను ఎందుకంటే మా పిన్ని నన్ను ఇలా డిన్నర్కి పిలిచింది అనగానే అప్పుడు హీరో అదేంటి అలా అంటున్నావు, సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పానంటే నువ్వు వద్దు నువ్వు రామాకని చెప్పి హీరోయిన్ అనగానే ఏ హోటల్ అని అంటే హీరోయిన్ ఏమో హోటల్ పేరు అయితే చెప్పి వీళ్ళైతే డిన్నర్ చేస్తారు ఒక చోటుకు వస్తారా. సో పిన్ని అయితే ఎక్కువ వాగుతూ ఉంటుంది అనమాట హీరోయిన్ గురించి. ఇంకేమంటుందంటే నువ్వు ఇంకా ముసలిదానం అయిపోతావే, నువ్వు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి కదా, మీ అమ్మ ఎలాగో చనిపోయింది, సో నీ బాధ్యత మాది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా అంటే అప్పుడు హీరోయిన్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని చెప్పి చెప్పంగానే అందరూ అయితే షాక్ చేస్తారన్నమాట. షాక్ అవ్వగానే అప్పుడు హీరోయిన్ ఏమో చెప్తుంది నాకు పెళ్ళయిందని, వీళ్ళైతే నమ్మరు. సో నమ్మకపోయేసరికి హీరోయిన్ అయితే తన సర్టిఫికేట్ అయితే చూపిస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్. వాళ్ళ పిన్ అయితే నాకు తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అనగానే ఇంకా వీళ్ళైతే పెళ్లి చేసుకోవడానికి ఎదురు వస్తారు కదా, వాళ్ళైతే వెళ్ళిపోతుంటే వాళ్ళ పిన్ అయితే ఆపుతుంది. ఈమెమంటుందంటే మీరేం ఆలోచిస్తున్నారు, ఒక మ్యారేజ్ అయిన పిల్లకి మా ఓన్ ఇద్దాం అనుకుంటున్నారా ఏంటి అని అనగానే ఇంకా వీడంటాడు అమ్మాయి ఎలాగో నాకు కూడా డైవర్స్ అయింది కదా, సో హీరోయిన్ పెళ్లి చేసుకోవడంలో ఏం తప్పు లేదు, నువ్వు ఒకసారి ఆలోచించానగానే ఇంకా హీరోయిన్ ఏమో మీకు ఏమైనా పిచ్చా, నాకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్తున్నాను కదా అని హీరోయిన్ పిన్ ఏమంటుందంటే అయినా మీ అమ్మ ఖర్చుకి మేమే చూసుకున్నాం కదా, హాస్పిటల్లో ఎంత డబ్బులు పోసామో నీకు తెలీదా ఏంటి, అలాంటిది మాకు ఇలా చేస్తామని మాత్రం అసలు అనుకోలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు డైవర్స్ ఇచ్చి వెళ్ళి పెళ్లి చేసుకోనగానే హీరోయిన్ అంటుంది మీరు మా అమ్మకు పెట్టారు నాకు కాదు కదా, సో నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే వాడైతే ఆపేస్తాడు, ఇక్కడ నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నావా ఏంటి, ఇక్కడ ఈ మ్యారేజ్ దాంట్లో సైన్ చేసి వెళ్ళు అని చెప్పేసానంటే హీరోయిన్ అమ్మ మీకు ఏమైనా పిచ్చా, నాకు పెళ్ళయిందని చెప్తున్నాను కదా అని చెప్పేసానంటే హీరోయిన్ బలవంతం చేస్తూ ఉంటే అక్కడికి హీరో అయితే వస్తాడు, వచ్చి నా వైఫ్ని పట్టుకోవడానికి మీకు ఎంత డైనం రా అని చెప్పేసి అంటాడమ్మట. నువ్వెవడరా అని అంటే నేను తన హస్బెండ్ని అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అప్పుడు వాడు అంటాడు హో నువ్వేనా తన హస్బెండ్వి, అయినా నువ్వు ఇంత పూర్ అనుకోలేదు అనగానే ఇంకా హీరోయిన్ కోపం వచ్చి ఏంట్రా మా ఆయన్ని పూర్ అంటున్నావు, అసలు నీకు ఎంత దైనం అని చెప్పేసి వెళ్తుంటే హీరో అయితే ఆపుతాడు. హీరోయిన్ వాళ్ళు పిన్నేమంటుందంటే నేను అయినా మీ ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా, అలాంటిది నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావంటే అప్పుడు హీరోయిన్ మీతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటుంది. ఆ హోటల్లో అయితే ఆ హోటల్ మేనేజర్ అయితే వస్తాడు. సో అక్కడికి వచ్చింగానే హీరోని చూడంగానే మిస్టర్ ఫూ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆయన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకేమంటాడంటే అయినా మీరు వస్తున్నట్టే మాకు పర్సనల్గా ఏం చెప్పలేదేంటి అని అనగానే వీడేమంటాడంటే ఈ రూమ్ బుక్ చేసింది మేము కదా తన కాదు కదా అనగానే బ్రో నువ్వు ఆపు అని చెప్పేసి ఇంకా మేనేజర్ అంటే ఇంకా హీరో ఏమో మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక 3 మిలియన్ క్యాష్ నాకు ఎలాగైనా మేనేజ్ చేయండి అనగానే ఇంకా ఆయన అయితే ఓకే అని వీడేమో హీరోతో ఏమంటాడంటే నువ్వు నాకు వచ్చి ఇప్పుడు ఎల్లకైనా సారీ చెప్పు మా కాళ్ళు పట్టుకో అని చెప్పేసి వీడైతే అంటూ ఉంటాడా. హీరోయిన్ ఏమో ఆ డ్రింక్ని తీసుకొని వాడు కాళ్ళ మీద అయితే పోస్తుంది. ఇంకేమంటుందంటే మా ఆయన ఎందుకు అలా చేయాలని చెప్పేసి అడుగుతుంది. అయినా నా కాళ్ళ మీద నువ్వు ఎందుకు అలా పోస్తావు, ఎంత రేటో తెలుసా నీకు అని చెప్పేసి వీడు వాగుతూ ఉంటే నాకు అప్పుడు హీరో ఏమో నేను తన గురించి పే చేస్తాను అనగానే అప్పుడు హీరోయిన్ నేను పే చేస్తానని అంటుంది. హీరో ఏమో నేను పే చేస్తానని అంటే అక్కడికైతే 3 మిలియన్ మనీ అయితే వచ్చింది కానీ ఈ మనీ ఏంటి ఇంపాసిబుల్ అని చెప్పేసి వీలైతే అంటూ ఉంటారా. ఇంకో ఈ మనీ మీ పరువును కొంటుంది అని చెప్పేసి హీరో అయితే అంటాడు. వీడైతే నీకు ఎంత దైనం రా అని చెప్పేసి అంటాడు. అలాగే ఏమంటాడంటే ఫూ ఫ్యామిలీతో మాకైతే కనెక్షన్ ఉంది అనగానే అప్పుడు హీరో ఓ కనెక్షన్ ఉందా, సో ఓకే ఆగండి ఆ కనెక్షన్ ఎలాగైనా సరే నేను కట్ చేస్తానని చెప్పేసి అనగానే ఒక డ్రైవర్వి నువ్వు నా కనెక్షన్ కట్ చేయగలవా, నీకు అంత సీన్ ఏదనగానే హీరో కాల్ చేసి ఆ కంపెనీ నుంచి అయితే కట్ చేసేయమంటారు, మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టమంటాడు. సో వీడికైతే ఇదేమంటాడంటే నాకు
కాల్ వస్తే నేను ఇక్కడే నీల్ డౌన్ చేసి మరీ మిమ్మల్ని అడుక్కుంటాను అనగానే వీడికైతే కాల్ వస్తుంది. కాల్ వచ్చిందని ఏమంటున్నానంటే లూ కంపెనీలో మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పేసి అంటారు. వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే హీరోతో నువ్వు వచ్చి నన్ను బాగా కాపాడావు అనగానే వీళ్ళిద్దరిని అయితే ఒకడైతే ఫోటో తీస్తాడు. ఈ ఫొటోస్ అయితే ఒక అమ్మాయికి ఇస్తాడు. అమ్మాయి ఎవరో కాదు రెన్. ఇంకా రెన్ కి అయితే చెప్తాడు అన్నమాట హీరో గురించి. హీరోకి ఆల్రెడీ లూ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యిందంట, అది కూడా ఒక ఇయర్ ఎగో అని చెప్పి వీడైతే చెప్తాడు. ఇంకా రెన్ అయితే సరే అని చెప్పేసి హీరోయిన్ కి ఏమో హీరోల మదర్ అయితే మెసేజ్ చేస్తుంది. ఏమని అంటే ఇలాగ ఈ రోజు నైట్ డిన్నర్ కి రామని. ఇంకా హీరో ఏమో వాళ్ళ మదర్ కాల్ చేసి ఏంటమ్మా నా ఐడెంటిటీని చూపించేద్దాం అనుకున్నావు ఏంటి అని అంటే లేదురా నేను ఆల్రెడీ ఒక చిన్న హౌస్ కొన్నాను, ఆ హౌస్ లో డిన్నర్ చేద్దామని చెప్పేసానంటే హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా అక్కడికైతే వెళ్తుందా. సో వీళ్ళిద్దరికైతే అసలు సంతోషమే ఆగదు. ఇక హీరోయిన్ ఏమో చాలా మిస్ అయిపోయామని చెప్పేసి చెప్తూ ఉంటారా. ఇంకా వీళ్ళ మదర్ అయితే నేను నీకు ఒకటి వండి పెట్టానని చెప్పేసి కొన్ని అయితే చెప్తుంది అనమాట. హీరోయిన్ కూడా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో ఏమో మా అమ్మ వంట వండటం కూడా నేర్చుకుందని చెప్పేసి అనుకుంటాడు. సో అక్కడ చేస్తే ఏమో అది ఒక రెస్టారెంట్ నుంచి అయితే తీసుకొచ్చింది అనమాట, 5 స్టార్ హోటల్ నుంచి. హీరోలు అమ్మ అనుకుంటుంది అయ్యో నేను టేబుల్లో ఉన్న ప్లేట్లు మార్చుతో మర్చిపోయానే అని చెప్పేసి మెల్లగా తిను అని చెప్పేసి హీరో వాళ్ళ మదర్ అయితే అంటుంది. అమ్మా అయినా రెంట్ ఎంత, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది కదా అని చెప్పేసి హీరో అయితే అంటే రే ఏం లేదురా ఇదేం రెంట్ ఏమో అంత ఎక్కువ కాదండి, అలాగే డిషెస్ కూడా అంతేం లేవులే, మనందరం తాగుదాం రండి అని చెప్పేసాను. కానీ హీరోయిన్ అయితే ఎక్కువ తాగేస్తూ ఉంటుంది. సో హీరోయిన్ తాగంగానే ఇంకేమంటారంటే హీరోయిన్ లోపల తీసుకెళ్ళమంటే సో హీరోయిన్ అయితే హీరో అయితే లోపలికి అయితే తీసుకువెళ్తారు. హీరోయిన్ తాగేసి ఉండింది కదా, సో హీరోకి అయితే కిస్ చేస్తుంది. అండ్ అలాగే ఏమంటుందంటే నీకెందుకు నా మీద ఫీలింగ్స్ లేవు అసలు అని అంటే అప్పుడు హీరో నేను ఎప్పుడు చెప్పానే లేవని చెప్పేసి అని హీరో అంటాడు. వీళ్ళిద్దరూ అయితే ఆ రోజు కలిసిపోతారనమాట. సో నెక్స్ట్ డే ఏమో హీరోతో ఏమో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. హీరో వాళ్ళ అమ్మ అంటుంది రే నీకు హీరోయిన్ మీద ఏంట్రా అని అంటే అప్పుడు హీరో ఏమో మా అసలు హీరోయిన్ నేను వదలను, ఎందుకంటే తనని నేను బాగా ప్రేమిస్తున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం అనగానే ఇంకా వాళ్ళ మదర్ కూడా నాకు అలా ఉంటే చాలరా నువ్వు, ఎందుకంటే హీరోయిన్ చాలా మంచిదానిలో ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మాయి హీరోయిన్ దగ్గరికి అయితే లూ అనే అమ్మాయి వస్తుందన్నమాట. తిన ఎవరో కాదు మన హీరోతో 1 ఇయర్ ముందు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి. తినేమంటుందండి నీకు ఎంత ధైర్యం ఉంటే హీరోని నీ వల్ల వేసుకుంటావు అని అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి హీరోయిన్ అంటే అంటుంది. అయినా నువ్వు నా ఫియాన్సీని నువ్వు నీ వల్ల వేసుకున్నావు కదా అని తినైతే అంటుంది. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, మీ ఫియాన్సీ ఎవరో కూడా నాకు తెలియదు అని అంటే ఈ కంపెనీకి ఓనర్ అని చెప్పేసి లూ అయితే అంటుందా. నాకైతే తెలియదండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ హీరో వచ్చి హీరోయిన్ అయితే లాక్కుని వెళ్ళిపోతాడనమాట. సో లూ దగ్గరికి అయితే అసిస్టెంట్ వచ్చి హీరోకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో హీరోని మీరు కలక్కండి మ్యామ్ అని చెప్పేసి వీడైతే అంటాడు. హీరోయిన్ ఏమో ఒక చోట అయితే ఉంటారా, వీళ్ళు తింటూ ఉంటే అక్కడికి మళ్ళీ లూ అయితే వస్తుంది. లూ వచ్చి ఇంకా హీరోయిన్ మీదకి చెయ్యెత్తుతుంటే హీరో అయితే ఆపుతాడు. ఇంకా నువ్వు ఆపుతావా తన నా వైఫ్ అని చెప్పేసానంటే తినంటుంది. అయినా నేను వల్ల వేసుకుంది ఏంటి అమ్మాయి అనగానే తనేం నన్ను వల్ల వేసుకోలేదు, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, తన నా వైఫ్ అని చెప్పి హీరో అనగానే లూ అయితే షాక్ అవుతుంది అనమాట. ఇంకా హీరో ఏమో హీరోయిన్ ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అంటుంది నా దగ్గర నుంచి నువ్వేమైనా దాస్తున్నావా అంటే అప్పుడు హీరో నేనేం దాయట్లేదు, కానీ ఒకటి చెప్పాలి అదేంటంటే లూ అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తన వెనకాల తిరుగుతుంది, కానీ నేను తను వద్దనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. సో హీరోయిన్ కూడా సరే హీరోయిన్ ఏమో అలా వెళ్తుంటే హీరో ఏమో పట్టుకున్న తర్వాత ఎత్తుకుంటాడు అనమాట. ఎత్తుకున్న తర్వాత ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా హీరోయిన్ మార్నింగే సిగ్గుపడి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఏమో హీరోయిన్ డెలివరీ చేస్తుంటే అక్కడికి ఈడైతే వస్తాడు. వచ్చేమంటాడు అంటే నువ్వు చాలా ఇష్టం నాకు, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే అప్పుడు హీరోయిన్ లేదు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు, ఇంకోటి ఏంటంటే నువ్వు మా పిన్ని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళెళ్ళు కలు, అంతేగాని నన్ను ఎందుకు ఇలా చేస్తున్నానంటే వీడు వాళ్ళకి నేను మనీ ఇచ్చాను అది నీ గురించి కదా, అయినా నేను ఈరోజు చంపేస్తానని చెప్పేస్తానంటే వెళ్ళి వాళ్ళని ఎత్తుక్కోరా బాబు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అంటే నేను నిన్ను వదిలిపెట్టను, నాకు నువ్వు కావాలి అని చెప్పేసి అంటుంటే అక్కడ హీరో వచ్చి వాడిని అయితే గట్టిగా కొడతాడు. ఇంకేమంటాడంటే నీకు ఇంకా సరిపోలేదా మొన్న లెసన్, ఇంకా కావాలా అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. నువ్వేమో వీడి దగ్గరికి వచ్చి ఏంటి నీకు హీరోయిన్ కావాలా, అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఏమైతే అంటుంది. కట్ చేస్తే మన హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడా. ఇంకా హీరోయిన్ ఏమో ఏంటి లేట్కి వచ్చానంటే నేను కొన్ని ఫైల్స్ గురించి అక్కడ ఉండిపోయాలి అని చెప్పేసి హీరో అయితే అంటూ ఉంటాడు. ఇంకేమంటాడంటే నీ గురించి ఎన్ని తీసుకొచ్చానని అంటే అక్కడికి లువ్ అయితే వస్తుంది. వచ్చి నేను నీతో మాట్లాడాలనగానే నాకు నీతో మాట్లాడడానికి ఏం లేదని చెప్పి హీరో అంటే నువ్వు ఒకవేళ రాలేదనుకో నీ ఐడెంటిటీని మొత్తం హీరోయిన్కి చెప్పేస్తాను అనగానే హీరో కూడా సరే నాకు కొంచెం పని ఉంది హీరోయిన్ నువ్వు ఉండు, నేను వెళ్ళి తనతో ఏదో మాట్లాడేసి వస్తాను అనగానే హీరో అయితే అక్కడి నుంచి వెళ్తాడు. హీరో అంటాడు ఏంటి నువ్వేమైనా చెప్పాలా చెప్పి ఏంటి అనగానే అప్పుడు నువ్వు ఎందుకు ఇంతలా యాక్టింగ్ చేస్తున్నావు, తన దగ్గర ఎంత బాగుండి నా దగ్గర ఎందుకు ఇంత పేషెన్స్గా ఉండలేకపోతున్నావు అని అంటే అప్పుడు హీరో
నేను ఇంకా వెళ్తున్నాను, ఎందుకంటే నువ్వేం చెప్పట్లేదు, పాయింట్కి రావట్లేదు అని చెప్పేసి హీరో అంటాడు. నువ్వు నేను చెప్పిన హోటల్కి రా, ఆ హోటల్ ఏంటంటే నా బర్త్డే పార్టీకి, సో అక్కడికి నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మొత్తం అందరూ వస్తారు, అక్కడికి వస్తే మన ఇద్దరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తాను కాబట్టి నువ్వు కన్ఫర్మ్గా రావాలనగానే ఇంకా హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకేమనుకుంటుందంటే ఆ రోజు నీ ట్రూ ఐడెంటిటీ మొత్తం బయట పెట్టేస్తాను, నేను నీ సైడే ఎలాగైనా ఉంటానని చెప్పేసి ఏమైతే ఇంకొక డెలివరీ ఆమె అయితే హీరోయిన్కి ఫోన్ చేసి రేపు పొద్దున ఒక డెలివరీ ఉంది, సో నా పిల్లయితే కొంచెం బాగోలేదు, నా పిల్లకి తను నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కడికి ఎలాగైనా వెళ్ళవా ప్లీజ్ అని చెప్పేసి హీరోయిన్ అడిగితే హీరోయిన్ కూడా సరే అంటుంది. తన అడ్రస్ కూడా ఇస్తుంది అనమాట. ఏమైతే అడ్రస్ చెప్తుంది, హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. సో అక్కడ ఒక పాట అయితే చెప్పుంటుంది కదా లూ, అక్కడైతే లూ ఉంటుంది. ఇంకా లూ దగ్గర అయితే అంటారు ఇక్కడ హీరో కన్ఫర్మ్గా వస్తారా అంటే కన్ఫర్మ్గా వస్తారని చెప్పేసి ఏమైతే అంటుంది. హీరోయిన్కి ఏమో పెట్రోల్ అయితే అయిపోతుంది, సో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి ఆ బండి అక్కడ పెట్టేసి తనైతే కేక్ అయితే ఇస్తానికి వెళ్తుందా, అక్కడికి ఎవరో కాదనమాట, అక్కడైతే లూ ఉంటుంది అనమాట. లూ ఏమంటుందంటే నువ్వు నా గురించి కేక్ ఓపెన్ చేయని చెప్పేసి అంటుంది. సో హీరోయిన్ ఓపెన్ చేయగానే ఆ కేక్ని అయితే లూ అయితే కింద పడేస్తుంది. పడేయగానే ఇంకా లూ అంటుంది నువ్వు ఎంత దయను అంటే కేక్ని కింద పడేస్తావని చెప్పేసానంటే హీరోయిన్ ఏమో ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకేమంటుందంటే నేను డబ్బులు అయితే ఇస్తాను అని అంటుంది. నాకు డబ్బులు వద్దు, నాకు నువ్వు కింద కూర్చుని మోకాల మీద కూర్చుని అది తీయాలని చెప్పేసి అని అంటుంది. సో తన హీరోయిన్ అయితే తీస్తుందా కేక్ని అయితే తొక్కేస్తుంది. ఇక్కడ అందరూ హీరోయిన్ అయితే బుల్లి అయితే చేస్తూ ఉంటారు అందరూ కలిసి. సో అక్కడికే మన హీరో అయితే నడుచుకుంటూ వస్తాడు. ఇంకా హీరోయిన్ అక్కడికి వచ్చి అసలు మా వైఫ్ని ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసానంటే నువ్వు నాకు కావాలని చెప్పేసి నువ్వు అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఏమో నేను ఇక్కడ ఉండకూడదా, మీ ఇద్దరిని డిస్టర్బ్ చేశానంటే అదంతా కాదు మా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి హీరో అంటాడు. నువ్వైతే నువ్వు నాకు కావాలని అంటే అప్పుడు హీరో నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది అనగానే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే మిస్టర్ ఫూ ఏంటి ఇలాంటి అమ్మాయిని చేసుకున్నారు అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ ఏమో ఏంటి ఫూనా అని చెప్పి షాక్ అవుతుంది. సో అంటుంది నువ్వు ఫూనా అంటే అప్పుడు నువ్వైతే అవును తిన CEO, ఫూ కంపెనీకి CEO, తిన నీ దగ్గర మొత్తం ఇప్పుడు దాకా దాసాడు అని చెప్పేసి అయితే అంటుంది. అప్పుడు వావ్ నాతో చాలా బాగా ఆడుకున్నావు కదా, ఇన్ని రోజులు ఇంతలా ఆడుకుంటావా అని అనుకోలేదు అనగానే అప్పుడు అవును నీతో చాలా బాగా ఆడుకున్నాడు హీరో అని చెప్పేసి అయితే అంటుంది. అలాగే ఏమంటుందంటే నాతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది హీరోకి తెలుసా అని చెప్పేసి అంటుంది. ఇక హీరో ఏమో నోర్మి అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ పిన్ని చెప్పుంటుంది కదా కొంతమంది మ్యారేజ్ చేసుకోమని, హీరోయిన్ ని అమ్మాయి అయితే వచ్చేయమంటుందంటే హీరోయిన్కి ఆల్రెడీ నా కొడుకుతో మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి చెప్తుంది. సో వీడు కూడా చెప్తాడన్నమాట. ఇంకా హీరోయిన్ ఏమో ఎందుకు నన్ను అందరూ ఇంతలా చేస్తున్నారు, ఇంతలా ఎందుకు నన్ను ఇంతలా ఆడుకున్నారు అనగానే ఇంకా హీరో కోపం వచ్చి వాడిని అయితే గట్టిగా కొడతాడు. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అంటుంది వావ్ నన్ను ఇంతలా పిచ్చిదాన్ని చేస్తాను అనుకోలేదు, మీ అందరూ పెద్ద డబ్బున్న వాళ్ళు కదా, నన్ను ఇంత బాగా ఆడుకుంటారని కూడా కల్లో కూడా ఊహించలేదు, సరే నాకు ఇంకా డైవర్స్ కావాలనగానే అప్పుడు హీరో మామ ప్లీజ్ మనకి చెప్పేది నేను చెప్పేది అర్థం చేసుకోనంటే లేదు ఇంకో వద్దు, నువ్వు ఇంకా నాతో అబద్ధాలు ఆడింది చాలు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఏమో ఇంకా నువ్వు నాతో మాట్లాడమాకని చెప్పి లూనైతే అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో హీరోయిన్ వెళ్తుంది. హీరోయిన్ అంటుంది ఇంకా నువ్వు నన్ను ఫాలో చేయమాకు ప్లీజ్, నన్ను ఫాలో చేయమాకు అని అంటే నేను ఇంటికి వస్తున్నాను అనగానే అది నా ఇల్లు నీ ఇల్లు కాదు, నీకు ఒక విల్లా ఉంది కదా అక్కడికి వెళ్ళి ఉండు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకేమంటుందంటే ఇంకా నువ్వు పూర్ కిడ్ లాగా యాడ్ చేయడం ఆపు అని అనగానే అప్పుడు హీరో నేను ఇంతలాగా అబద్ధాలా అన్న, నా ఫీలింగ్స్ మాత్రం నీకు జెన్యూనే అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ నేను ఒక గోల్డ్ ట్రిగ్గర్ అనుకున్నావా అని అంటే అప్పుడు హీరో లేదు ఐఎమ్ సో సారీ, ఫస్ట్లో నువ్వు అందరిలాంటి అమ్మాయి అనుకున్నాను అందుకే నేను ఇలా చేశాను, కానీ నాకు తర్వాత అర్థమైంది నువ్వు నిజంగా అలాంటి అమ్మాయి కాదు, నువ్వు నన్ను నా ఆస్తి చూసి కాదు నన్నులా చూసి ప్రేమిస్తున్నావు అని చెప్పేసి అర్థమైందని చెప్పి హీరో అంటే అప్పుడు హీరోయిన్ లేదు నువ్వు ఇన్ని రోజులు నాతో అబద్ధం ఆడుతున్నావు కాబట్టి నాకు నువ్వు వద్దని చెప్పేసానంటే అప్పుడు హీరో నీకు ఫస్ట్ నుంచి చెప్దాం అనుకున్నాను కానీ నేను ఎక్కడ కోల్పోతానని చెప్పేసి భయం వేసింది అనగానే హీరోయిన్ ఏమో లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటే ఇంకా హీరో ఏమో తలుపు తీయమంటారు కానీ హీరోయిన్ తీయదు. సో హీరో ఏమో ఒంట్లో బాగా అక్కడ పడిపోతాడు. ఏంటి ఇంకా హీరో ఏం సౌండ్ చేయట్లేదని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే హీరో ఏమో కళ్ళు తిరిగి పడిపో ఉంటాడా. ఇంకా అసిస్టెంట్కి అయితే కాల్ చేస్తుంది హీరోయిన్. హీరో ఏమో కళ్ళు తెరవడం మధ్య అక్కడికి అసిస్టెంట్ వచ్చి మీరు ఈరోజు నైట్ మొత్తం ఇక్కడ ఉన్నారా అని అంటే అవును అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి మ్యామ్ అనగానే పర్లేదు అని చెప్పేసి హీరోయిన్ అయితే అని అంటే హీరోయిన్ అంటుంది తను ఎవరో నాకు చెప్తావా అని అంటే అప్పుడు ఇంకా అసిస్టెంట్ అయితే రియల్ చెప్పేస్తారు. ఏమని అంటే మ్యామ్ నిజమే హీరోనే
కంపెనీకి సీఈఓ, కానీ మీకు ఎక్కడ చెప్తే మీరు ఎక్కడ దూరం అయిపోతారా అని చెప్పేసి చెప్పలేదు మ్యామ్, అది మేము కావాలని చేయలేదు అని చెప్పేసారంటే ఇంకా హీరోయిన్ ఏమో అంటుంది, ఇంకా హీరోకి నేను ఇక్కడికి వచ్చినట్టు చెప్పకండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఇంకా హీరోయిన్కి హీరోల మదర్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఏమంటుందంటే, నాకు తెలుసు నువ్వు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటావో కూడా నాకు తెలుసు, ప్లీజ్ నువ్వు అపార్థం చేసుకో, మాకు హీరోతో ఉండి హీరోని వదల మాకు, మా ఇదంతా నీ గురించే చేశారని అనగానే అప్పుడు హీరోయిన్, లేదమ్మా నేను ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచించాలని చెప్పేసి అంటుంది. ఇంకా ఏమంటుందంటే ఈమె, నువ్వు ఏది ఆలోచించినా సరే కొంచెం మంచిగా ఆలోచించు, ఎందుకంటే మనం చాలా క్లోజ్ కదా, మనం ఒక ఫ్యామిలీ కదా, మమ్మల్ని వదలమాకు నువ్వు అని చెప్పేసి హీరోల మదర్ అయితే అంటుంది. అలాగే నిన్ను ట్రూగా లవ్ చేశాడు హీరో, ప్లీజ్ తన ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలని. కానీ ఇంకా హీరో అయితే హీరోయిన్ పేరే తలుస్తూ ఉంటాడు. హీరో లెగిసిన వెంటనే హీరోయిన్ ఏది అని చెప్పేసి అని అడిగితే ఇంకా హీరోయిన్ ఏమో కంపెనీలో అయితే ఉండుంటుంది అనమాట. హీరోయిన్ అంటుంది నేను రిజైన్ చేసేస్తానంటే ఇంకా హీరో ఏమో దాని మీద సైన్ చేయడు. సో హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా హీరో కూడా హీరోయిన్ ఇక్కడి నుంచి వెళ్ళవకండి అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. సో హీరోయిన్ ఏమో హీరోయిన్ థింగ్స్ అయితే మొత్తం అందరూ పడేసి ఉంటారు మేనేజరు. దేనికంటే వీళ్ళు ఎందుకు అలా చేసి ఉంటారంటే ఈ మేనేజర్ వల్ల చైన్ అయితే పోయి ఉంటుందంట, అది హీరోయిన్ దాంట్లో ఉండుంటుందంట. సో హీరోయిన్కి చెప్పంగానే హీరోయిన్ అంటుంది, ఏం చెప్తున్నారు మీరు అనగానే ఇంకా హీరోయిన్ మీద చెయ్యెత్తుతుంటే హీరోయిన్ అయితే చేయి కింద తింపేస్తుంది. ఇంకా ఏమంటుందంటే, అయినా మీకు ఎంత ధైర్యం అంటే ఇలా చేస్తారు, నేనేం తీయలేదని చెప్తున్నాను కదా అంటే, అయినా నీకు ఒక లెసన్ నేర్పించాల్సిందే, నువ్వే తీసావని చెప్పేసి వీళ్ళందరూ అయితే అరుస్తూ ఉంటారా. సో హీరోయిన్ మీదకైతే ఒక చెక్ చేస్తానికైతే వెళ్ళిపోతూ ఉంటారా. అక్కడికైతే హీరో వస్తాడు. నా వైఫ్ ఎందుకు ఇలా చేస్తున్నాను అనగానే అక్కడికి లివ్ వస్తుందా, లివ్ వచ్చిందని ఇంకా హీరో ఏమంటాడంటే, ఇదంతా నువ్వే చేసావా, ఇంకా నేను నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టను అని చెప్పేసానంటే ఇంకా లూ ఏమో మేనేజర్ అయితే కొడుతుంది. హీరో ఏమో తన మీద అయితే సీరియస్ అయిపోతాడు లూ మీద. ఇంకా కంపెనీకి అయితే అసిస్టెంట్ అయితే వస్తాడా, అసిస్టెంట్ వచ్చిందని మీరు వచ్చారా చూడండి మీ డ్రైవర్ ఎలా చేస్తున్నారు అనగానే, అసిస్టెంట్ ఎవరు, మన హీరో, తనే మన సీఈఓ అని చెప్పేసి అనగానే ఇంకా ఈమెయితే నేను చాలా తప్పు చేస్తాను, సారీ అని చెప్పేసి అంటుంది. లేదు ఈ కంపెనీకి మీరైతే అసలు సెట్ కారు అని చెప్పేసి హీరో అయితే వాళ్ళందరినీ పనిలో నుంచి అయితే తీసేస్తారు. హీరోయిన్ అయితే హీరోతో అంటుంది, నువ్వు హీరోగా ప్రయత్నించే మాత్రాన నేను నిన్ను క్షమిస్తానని మాత్రం అసలు ఎప్పటికీ అనుకోకు, ఎందుకంటే ఇదంతా నీ వల్లే స్టార్ట్ అయ్యింది. సో ఇది నేను ఇంకా తట్టుకోలేనంటే అప్పుడు హీరో ఏమో ఇంకోసారి నేను ఇలా చేయనివ్వను, ఎవరిని బుల్లి చేయనివ్వను ప్లీజ్ అని చెప్పేసానంటే, లేదు నేను ఇక నుంచి కంపెనీకి అయితే రాను రేపు పొద్దు నుంచి అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా. ఇంకా నైట్ అయితే ఫుల్గా తాగేస్తూ ఉంటుంది. ఇంకేమంటుందంటే, హీరో నువ్వు ఎందుకు నాకు ఇంతలా అబద్ధాలు చెప్పావు, ఒక ఎదవ అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఒకళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోతారా. ఇంకా హీరో ఏమో హీరోయిన్ కాల్ చేస్తుంటే ఎత్తదనమాట. ఇంకా హీరోయిన్ ఎక్కడుంది, తను ఎందుకు కాల్ ఎత్తట్లేదు అని చెప్పేసి అడుగుతారు. అసిస్టెంట్ అంటారు, బాస్ మీ వైఫ్ బార్లో ఉందంట, ఎవరో వచ్చి మీ వైఫ్ని తీసుకువెళ్ళారా అంటే, ఏంటి ఎవరు నా వైఫ్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరో అయితే లూక్ కాల్ చేసి నువ్వే కదా ఇదంతా చేసిందని అంటే, అవును నువ్వు ఇంకా హీరోయిన్ కనిపెట్టలేవు, నువ్వు ఒకవేళ నేను ఏం చెప్పాను అది చేస్తే హీరోయిన్ నీకు ఇస్తాను, ఏం చేయాలంటే నువ్వు నాతో ఒక మీటింగ్కి వచ్చి అక్కడ మన ఇద్దరు పెళ్ళిని అనౌన్స్ చేయని చెప్పేసి లూ అయితే అంటుంది. హీరోయిన్ అయితే కిడ్నాప్ చేసి ఉంటారు కదా, అక్కడికి రెన్ అయితే వస్తుంది. రెన్ వచ్చి నేనే నిన్నైతే కిడ్నాప్ చేసిందని చెప్పి రెన్ లూ వీళ్ళిద్దరూ కలిసి అయితే వస్తారు. లూ అంటుంది, ఎలాగో అనౌన్స్ చేయబోతున్నావు మా మ్యారేజ్ని, సో నువ్వు చూడబోతున్నావు అనగానే ఇంకా హీరోయిన్ ఏమో అవునా సరే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ అయితే రెండు బతిమలాడుతుంది, మన కాలేజ్ ఫ్రెండ్స్ కదా ప్లీజ్ నన్ను వదిలేవే అంటే, ఈ రోజు మన కాలేజ్ ఫ్రెండ్స్ అని గుర్తొచ్చిందా, చూడు నీ హస్బెండ్ ఎలా అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా హీరో ఏమంటాడంటే, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తన పేరు హీరోయిన్, నేను చాలా హ్యాపీగా ఉన్నాము, కానీ తనని కిడ్నాప్ చేసింది తినా అని చెప్పేసి లూ గురించి చెప్తే లూ ఏమో ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు అనగానే, నువ్వు నా డబ్బుని చూసి ప్రేమించావు కానీ నన్ను కాదు, అందుకే నువ్వు నాకు వద్దు, నాకు హీరోయినే కావాలని చెప్పి హీరో అయితే అంటాడు. అవి విని ఇంకా రెండు అయితే షాక్ అవుతుందా, ఇంక హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో హీరోయిన్ని అక్కడ కొంతమంది చేద్దాం అనుకుంటే హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అక్కడి నుంచి. సో రెన్ అయితే ఆపుతుందన్నమాట. అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో వచ్చి రెన్నెను పట్టుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో నిన్నెవరైనా ఏమైనా హక్ చేశారని చెప్పి ఇంక హీరోయిన్ అయితే గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను నిన్నెప్పుడు కాపాడుతూనే ఉంటాను, నేను నీతోనే ఉంటాను, ప్లీజ్ నువ్వు నాతోనే ఉండు అని చెప్పి హీరో అయితే హీరోయిన్ అడుగుతాడు. లూను కూడా వచ్చి పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారన్నమాట. హీరోయిన్ అయితే కళ్ళు తిరిగిపోయి పడిపోయి ఉంటుంది. సో తనైతే వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే ఇంకా తనకి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగితే అప్పుడు డాక్టర్ ఏమని చెప్తాడంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఇంకా అక్కడ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, హీరోయిన్ కూడా. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అంటుంది, ఇదే నీ ఇల్లా, అయితే ఇది నా ఇల్లు కూడా కదా, అయితే నేను ఇప్పుడు పెద్ద ఉన్నదాన్నా, రిచెస్ట్ పర్సన్ అని అంటే అప్పుడు హీరో, అవును ఇక్కడున్న ఇల్లు ఏంటి మొత్తం అంతా నీకే అని చెప్పేసి హీరో అయితే అంటాడు.
ఇంకా హీరోయిన్ అయితే ఎత్తుకుంటాడనమాట. ఇంకా ఇక్కడతో అయితే హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ మూవీ మీకు ఏమనిపించిందో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.